Which of the following initiatives were launched by the Department of Biotechnology and Biotechnology Research and Innovation Council on the first foundation day of the BRIC at the National Institute of Immunology, New Delhi? Genome India Project, Microbial Atlas Initiative, One Day One Genome, so National Bioresource Mission, Indian Microbe Initiative. గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకైతే కనుక అడుగుతారు. రీసెంట్ గా ఆ యొక్క ఇనిషియేటివ్ పేరు వచ్చేసి వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ అంటాం అనమాట. వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్. ఈ యొక్క వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ అనేటువంటిది మనకి ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. వాళ్ళు మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు అయితే తీసుకుని వచ్చారు. అండ్ అలాగనే బిఆర్ఐసి, సో దట్ ఈస్ ద టూ ఇంపార్టెంట్ బాడీస్ అండి మనకి. సో దట్ ఈస్ మనకి వచ్చి ఫస్ట్ వన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బిఆర్ఐసి, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అని అర్థం. బిఆర్ఐసి, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అంటాం. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్నోవేషన్ కౌన్సిల్, దట్ ఈస్ బిఆర్ఐసి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ అండర్ ద ఇట్ ఈస్ బేసికలీ మనకి ఏంటి అంటే ఎస్ ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ బై దట్ ఆఫ్ ద బిఆర్ఐసి ఎన్ఐ బిఎంజి అంటాం అనమాట. కోఆర్డినేటెడ్ బై, అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ బై, ఎవరు దీన్ని కోఆర్డినేట్ చేస్తారు అంటే కనుక ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్. ఎస్. సో ఓవరాల్ గా మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే కనుక వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్. అంటే జీనోమ్స్ ని మనకి సీక్వెన్సింగ్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది. వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి సి అండి మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Daniel Barenboim, a renowned classical pianist and conductor, along with the Palestinian peace activist Ali Abu Awad, received which prestigious award in 2023 for their contributions to the promoting international peace, development, and dialogue through cultural and grassroots initiatives? Gandhi Peace Prize, Raman Magsaysay Award, Indira Gandhi Prize for Peace, Disarmament, and Development, Nobel Peace Prize, Jawaharlal Nehru Award for International Understanding. సో రీసెంట్ గా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అని ఒక అవార్డు ఉంది మనకి. ఇందిరా గాంధీ, ఎస్, ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్. పీస్, డిజార్మమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. ఈ యొక్క అవార్డ్ ని రీసెంట్ గా మనకి ఎవరికి కన్ఫర్ చేశారు అని అంటే కనుక టూ ఇంపార్టెంట్ పీపుల్, దట్ ఈస్ డానియల్ బారెన్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సెకండ్ ఇంపార్టెంట్ పాలస్తీనియన్ పీస్ యాక్టివిస్ట్ ఆలీ అబూ అవాద్. వీళ్ళిద్దరికీ మనకైతే కనుక కన్ఫర్ చేయబడడం అయితే జరిగిందండి. వాట్ వాజ్ ద అవార్డ్ నేమ్? ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. అసలు ఈ అవార్డ్ అనేటువంటిది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే కనుక 1986 లో మనకైతే ఎస్టాబ్లిష్ అయిందండి. సో దట్ ఈస్ అవార్డ్ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986. 1986 లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది బై ద ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్. ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ అయితే కనుక మనకైతే కనుక ఆర్గనైజ్ చేసింది అనమాట. వీళ్ళు ఇస్తూ ఉంటారండి ఈ యొక్క అవార్డుని మనకి, బేసికలీ టు హానర్ ద మెమరీ ఆఫ్ అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. దీని యొక్క అవార్డు ఇచ్చినటువంటి వాళ్ళకి మనకి ఏంటంటే కనుక క్యాష్ ప్రైజ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు, అబౌట్ ₹2.5 million అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ సైటేషన్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారు మనకి. సో క్లియర్, ఇది మనకి ఏంటంటే ఇండివిజువల్స్ కి కన్ఫర్ చేస్తారు అండ్ అలాగనే ఆర్గనైజేషన్స్ కి కూడా, ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్, సో ఫర్ దేర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్
లైక్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ పీస్ కి సంబంధించి, డెవలప్మెంట్ కి సంబంధించి ఎవరైతే అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇవ్వబడటం జరుగుతుంది. నౌ కమింగ్ టు దిస్, డానియల్ బ్యారన్ బాయిమ్ అండ్ ఆలీ అబు అవాద్, మనకి ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా ఈ యొక్క మనకి కన్ఫర్ చేశారండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, the third regional event of the Hamara Samvidhan Hamara Samman campaign, organized under the Disha scheme by the Department of Justice, Ministry of Law and Justice, was held at which prestigious institution to commemorate 75th anniversary of the India's constitution adoption and republic status? That is JNU Delhi, IISc Bengaluru, IIT Gauhati, Banaras Hindu University Varanasi, IIT Bombay. సో మనకి ఎవరు మనకైతే కనుక ఈ యొక్క రీసెంట్ గా ఈ యొక్క ఈవెంట్ ని మనకైతే ఆర్గనైజ్ చేశారని చెప్పేసి అడుగుతారు. సో దట్ ఈస్ నోన్ ఎస్ హమారా సంవిధాన్. హమారా సంవిధాన్. నెక్స్ట్ వచ్చేసి హమారా సమాన్. హమారా సంవిధాన్ హమారా సమాన్ అనేటువంటి క్యాంపెయిన్ కి సంబంధించి సో ద థర్డ్ ఈ రీజనల్ ఈవెంట్ ని మనకైతే కనుక రీసెంట్ గా హోస్ట్ చేశారండి. ద థర్డ్ రీజనల్ ఈవెంట్ ని మనకైతే కనుక హోస్ట్ చేశారు. దీన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు అయితే దీన్ని ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. ఎక్కడ అని అంటే కనుక ఐఐటి గౌహతి. ఎస్, సో దట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై under the expanded Ayushman Bharat Pradhana Mantri Jan Arogya Yojana ABPMGAY. What is the annual health coverage amount provided to senior citizens aged 70 and as well as above? సో సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ అబౌవ్ 70 అండ్ యాజ్ వెల్ యాజ్ అబౌవ్ కి రీసెంట్ గా మనకి ఈ యొక్క ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్ గా మనకైతే కనుక ఎక్స్పాండ్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. సో దానికి సంబంధించి ఎంత అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే అసలు పిఎంజేఏవై గురించి మనకైతే కనుక తెలియాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈజ్ బేసికల్లీ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్. అసలు ఈ స్కీమ్ మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ దీన్ని మనకి ఏంటంటే లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2018. 2018లో మనకి ఈ యొక్క స్కీమ్ అయితే కనుక లాంచ్ చేయబడటం జరిగింది. ఇది మనకి ఏంటంటే ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ మనకి లాంచ్ చేసినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. ఎస్, ఈ యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అసలు ఎప్పుడు తీసుకుని వచ్చారు? 2018లో మనకి తీసుకుని వచ్చారు. ఈ యొక్క స్కీమ్ మనకి హెల్త్ కవరేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ స్కీమ్ ప్రొవైడ్స్ 5 lakh రూపీస్ హెల్త్ కవరేజ్ ని మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. 5 lakh రూపీస్ పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ మనకైతే కనుక ఈ యొక్క స్కీమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వేటికి? ఫర్ సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ కేర్. సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ కేర్ గురించి మనకి ఏంటంటే కనుక హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ గురించి, టెరిషరీ కేర్ గురించి మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి స్కీమ్ మనకి. ఈ యొక్క స్కీమ్ ని మొన్న సెప్టెంబర్ 2024లో గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే కనుక ఇట్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ఇండివిజువల్స్ ఏజ్డ్ 70 అండ్ అబౌవ్. ఎక్స్టెండెడ్ టు ఆల్ సీనియర్ సిటిజన్స్ aged 70 and as well as above, irrespective of their income. So irrespective of their income, వాళ్ళ యొక్క ఇన్కమ్ ని ఆధారంగా చేసుకోకుండా, ఎందుకంటే ఇది మనకి మొత్తం అందరికీ కాదండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్కమ్ అందరికీ కాదు, మనకి కొంతమంది మాత్రమే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారు. సో వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక ఐడెంటిఫై చేస్తాయి. వాళ్ళకి మాత్రమే వర్తింపజేసేటువంటి ఈ స్కీమ్ ఇప్పటిదాకా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ 70 అండ్ యాజ్ వెల్ యాజ్ అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ తోటి ఇది లేకుండా అందరికీ మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడటం జరుగుతుందండి. ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్స్ కి మనకి సెపరేట్ ఆయుష్మాన్ కార్డ్ అయితే కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి ఏంటంటే కనుక సర్జరీస్, డే కేర్ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్,
సో ద డిఫరెంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటి? అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ని మనం తగ్గించాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ మనకి. ఎస్, ఈ యొక్క స్కీమ్ యొక్క ఫండింగ్ స్ట్రక్చర్ మనకి తీసుకుంటే కనుక ఏంటంటే కనుక స్కీమ్ యొక్క ఫండింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో వెన్ ఐ టాక్ అబౌట్ ఫండింగ్ స్ట్రక్చర్, సో ఇన్ జనరల్ మనకి ఏంటంటే కనుక 60:40 మనకైతే కనుక ఉంటుంది ఫర్ ద జనరల్ స్టేట్స్. అండ్ అలాగనే మనకి 90:10 అయితే ఉంటుందండి. 90:10 అంటే ఫర్ ఎవ్రీ 100 రూపీస్ 60% మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే రిమైనింగ్ 40% ఆ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. అలాగే 90% నెక్స్ట్ వచ్చేసి మనకి 10%. 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఎక్కడ? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోను, హిమాలయన్ స్టేట్స్ లైక్ మనకి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అక్కడ కూడా మనకైతే కనుక మనకి ఈ యొక్క 90:10 రేషియోలో మనకైతే కనుక పెట్టబడడం జరుగుతుంది. అసలు ఓవరాల్ గా ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా మనకి ఎవరు చూస్తారంటే నేషనల్ హెల్త్ అథారిటీ, సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ హెల్త్ అథారిటీ, ఎన్హెచ్ఏ వాళ్ళు మనకైతే కనుక చూడబడడం జరుగుతుంది. ఇట్ విల్ ఓవర్సీ ద స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్. ఇట్ విల్ ఓవర్సీ ద స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్. సో స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది నేషనల్ హెల్త్ అథారిటీ అనేటువంటి బాడీ మనకైతే చూసుకుంటుంది. స్టేట్ లెవెల్లో మనకి స్టేట్ హెల్త్ ఏజెన్సీస్ మనకైతే కనుక చూసుకుంటాయండి. క్లియర్? కమింగ్ టు దిస్, అండర్ ద ఎక్స్పాండెడ్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, what is the annual health coverage amount provided to senior citizens aged 70 and above? It is 5 lakh rupees per year మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Kristalina Georgieva has been reappointed as managing director of which international organization for a second 5-year term starting October 1st, 2024 అని చెప్పేసి మనకైతే కనుక ఇచ్చారు. సో మనకేంటి అని అంటే కనుక క్రిస్టాలినా జార్జీవా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ IMF అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది మనకి. IMF స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అర్థం అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక క్రిస్టాలినా జార్జీవా ని రీఅపాయింటెడ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ for a second 5-year term. మనకి ఏంటి అని అంటే కనుక అపాయింట్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. సో IMF అనేటువంటిది మనం తీసుకుంటే ఇట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. IMF అనేది స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇది వరల్డ్ బ్యాంక్ తోటి కలిపి మనకి ఏమంటారు దీన్ని? వరల్డ్ బ్యాంక్ ప్లస్ IMF వి కాల్ ఇట్ యాజ్ బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా మనకి పిలుస్తుంటారండి. బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకంటే బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత మనకి ఇవి ఫార్మ్ అయ్యాయి కాబట్టి వీటిని మనకి బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి మన ఇన్స్టిట్యూషన్ పిలుస్తారు. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో మనకైతే ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. క్రిస్టాలినా జార్జీవా మనకి ఏంటి అని అంటే కనుక దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అండి. సో నౌ Kristalina Georgieva has been reappointed as the managing director of which international organization for a second 5-year term starting October 1st, 2024 అంటే సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక IMF is the answer. Moving on to the next one. Which Indian men's doubles tennis pair clinched the 2024 Seoul Open Challenger title held from October 28th to November 3rd, 2024 అండి మనకి. సో దట్ ఈస్ 2024 సియోల్ ఓపెన్ ఛాలెంజర్ మనకి ఏంటంటే కనుక సో 2024 మనకైతే జరిగిందండి రీసెంట్ గా 2024. సో సియోల్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ మనకి ఏంటంటే ఛాలెంజర్ టైటిల్ రీసెంట్ గా మనకి సో ఎవరు క్లెయిమ్ చేశారని అడుగుతున్నారు. ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక సియోల్ సౌత్ కొరియాలో అయితే కనుక జరిగింది. సియోల్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా. ఈ ఈవెంట్ మనకైతే కనుక అక్కడ జరిగింది. దెన్ అలాగనే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక అవర్ ఇండియన్ పీపుల్ సాకేత్ మైనేని అండ్ రామకుమార్ రామనాథన్. సో 2 ఇంపార్టెంట్ పీపుల్ అండి. సాకేత్ మైనేని
అండ్ అలాగనే మనకి రామ్ కుమార్ రామనాథన్, రామ్ కుమార్ రామనాథన్. సో రీసెంట్ గా మనకైతే కనుక న్యూస్ లో ఉన్నారు. ఎందుకని? దే బోత్ క్లించ్డ్ ద సెక్యూర్డ్ ద మెన్స్ డబుల్స్ టైటిల్, సెక్యూర్డ్ ద మెన్స్ డబుల్స్ టైటిల్ ని మనకైతే కనుక విన్ అవ్వడం జరిగింది. మెన్స్ డబుల్ టైటిల్. సో ద డబుల్స్ టైటిల్ అయితే కనుక మనకైతే కనుక విన్ అయ్యారు. ఎవరిని ఓడించి అని అంటే కనుక, సో వాసిల్ కిర్కో ఫ్రమ్ ద మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ స్టీవెన్స్ ఫ్రమ్ ద నెదర్లాండ్స్ ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక డిఫీట్ చేసి, సో లైక్ డిఫీటెడ్ వాసిల్, దట్ ఈస్ వాసిల్ కిర్కో. ఎక్కడి నుంచి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. అంటే వీళ్ళకి ఆపోజిట్ పేరు అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బార్ట్ స్టీవెన్స్, బార్ట్ బార్ట్ స్టీవెన్స్ ఎక్కడి నుంచి? నెదర్లాండ్స్ నుంచి, నెదర్లాండ్స్. ఎస్. సో వీళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక డిఫీట్ చేసి వీళ్ళైతే కనుక విన్ అవ్వడం అయితే కనుక జరిగింది. అండ్ దెన్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. అండ్ దిస్ వాజ్ ద మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క టైటిల్ తీసుకుంటే ఇట్స్ ఫోర్త్ టైటిల్ వీళ్ళది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ద ఆన్సర్ వచ్చేసి ఎవరండి మనకి? విచ్ ఇండియన్ మెన్స్ డబుల్ టెన్నిస్ పేర్ రీసెంట్లీ క్లించ్డ్ ద 2024 సియోల్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ హెల్డ్ ఫ్రమ్ అక్టోబర్ 28 టు నవంబర్ 3, 2024 అంటే కనుక ఆన్సర్ వచ్చేసి సాకేత్ మైనేని అండ్ యాజ్ వెల్ యాజ్ రామకుమార్ రామనాథన్ ఈస్ ద ఆన్సర్ మనకి. సాకేత్ మైనేని అండ్ రామకుమార్ రామనాథన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which Indian company announced the establishment of a new AI cloud native lab in Singapore expected to be operational by 2025? సో రీసెంట్ గా మనకి ఏంటి అని అంటే కనుక ఏ కంపెనీ వాళ్ళు, ఏ ఇండియన్ ఐటీ కంపెనీ రీసెంట్ గా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ క్లౌడ్ నేటివ్ ల్యాబ్ అని చెప్పేసి మనకైతే కనుక సింగపూర్ లో లాంచ్ చేస్తామని చెప్పేసి, లేదా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో హూ వాజ్ దట్ అండి? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్ మహేంద్ర. సో దీన్ని మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు రీసెంట్ గా మనకైతే కనుక అనౌన్స్ చేశారు ఏమని అని అంటే కనుక దే అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్, they announced the establishment of new AI or cloud native lab, new AI or cloud native ల్యాబ్ అండి. ఆయన అయితే కనుక మనకైతే చేస్తున్నారు. ఎక్కడ చేస్తారని అడుగుతారు. ఇన్ సింగపూర్ లో మనకైతే కనుక చేయడం జరుగుతుంది. అండ్ దిస్ వాజ్ ద ఫోర్త్ సచ్ టు బి పార్ట్ ల్యాబ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెట్వర్క్. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ మనకి ఇంకొక 3 కంట్రీస్ లో మనకైతే కనుక ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ల్యాబ్స్. నౌ దిస్ విల్ బి ద హెచ్సిఎల్స్ ఫిఫ్త్ అండి మనకి. సో ఫిఫ్త్ మనకి ఏంటి అని అంటే కనుక గ్లోబల్లీ. సో లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి యూకేలో ఒక ల్యాబ్ ఉంది, జర్మనీలో ఉంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఉంది, అండ్ ఇప్పుడు ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి సింగపూర్. సో దిస్ వాజ్ ద ఫిఫ్త్ సచ్ ల్యాబ్ దట్ ఈస్ ఓపెన్డ్ బై దట్ ఆఫ్ ద హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి ఒక క్లౌడ్ నేటివ్ ల్యాబ్ అయితే కనుక మనకి రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఎక్కడ అంటే సింగపూర్ లో ఓపెన్ చేశారు. ఎస్, ఇండియాలో కూడా వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఇదైతే కనుక ఉందండి మనకి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. అండ్ ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక, సో ఫైనల్లీ వాట్ వాస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? విచ్ ఇండియన్ ఐటీ కంపెనీ రీసెంట్లీ అనౌన్స్డ్ ద establishment of a new AI or cloud native lab in Singapore expected to be operational by 2025 అంటే the answer వచ్చేసి HCL Tech is the answer. Moving on to the next one. Which country hosts the unique Tumaini festival? Tumaini festival, the only festival of its kind that is held within a refugee camp. సో రెఫ్యూజీ క్యాంప్ లో మనకి ప్రపంచంలోనే సో జరిగినటువంటి ఫెస్టివల్ అయితే కనుక ఇదండి మనకి. ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు, ఈ యొక్క తుమైని ఫెస్టివల్ అని చెప్పేసి. ఎందుకంటే ప్రపంచంలోనే జరిగినటువంటి మొట్టమొదటి ఫెస్టివల్ ఇది రెఫ్యూజీ క్యాంప్స్ దగ్గర, అంటే రెఫ్యూజీ క్యాంప్ లో జరిగేటువంటి ఫెస్టివల్ అన్నమాట మనకి ఇది. సో దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆఫ్రికన్ కంట్రీ కాల్డ్ యాజ్ మాలావి. మాలావి అనేటువంటి కంట్రీ అయితే కనుక ఉంది, అక్కడ మనకి ఫెస్టివల్ అయితే కనుక జరిగింది. ఎస్. సో ద కంట్రీ వచ్చేసి మనకి ద ఫెస్టివల్ వచ్చేసి తుమైని, తుమైని ఫెస్టివల్. ఈ తుమైని ఫెస్టివల్ మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? మాలావి. సో
సో ఇట్ వాస్ హెల్డ్ యాన్యువల్లీ, ప్రతి సంవత్సరం మనకైతే కనుక ఇక్కడ చేస్తూ ఉంటారు మనకి. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ జాలేకా. జాలేకా రెఫ్యూజీ క్యాంప్ మనకి. జాలేకా రెఫ్యూజీ క్యాంప్ మనకి ఎక్కడ అని అంటే కనుక మనకి మాలావిలో ఉంది. మనకి మాలావి అనేది ఆఫ్రికన్ కంట్రీ అండి. మాలావి ఇస్ అన్ ఆఫ్రికన్ కంట్రీ. మాలావి యొక్క క్యాపిటల్ అడుగుతారు మనకి. మాలావి యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక లీ లాంగ్ వే. లీ లాంగ్ వే. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ గురించి అడుగుతారు మనకి. చక్వేరా. చక్వేరా ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాలావి మనకి. క్లియర్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ద ఓన్లీ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద రెఫ్యూజీ క్యాంప్ అండి. ద ఓన్లీ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ ద refugee camp. టేక్ ప్లేస్ ఇన్ ద refugee క్యాంప్ మనకైతే కనుక ఇది మాలావిలో జరిగింది. సో దట్ ఈస్ జీలాక. మనకి ఏంటంటే కనుక రెఫ్యూజీ క్యాంప్ అంటారు. మాలావి అనేటువంటిది ఒక ఆఫ్రికన్ కంట్రీ. దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటంటే లీలాంగ్ వే. ప్రెసిడెంట్ వచ్చేసి మనకి చక్వేరా. విచ్ కంట్రీ హోస్టెడ్ ద యూనిక్ తుమైని ఫెస్టివల్, ద ఓన్లీ ఫెస్టివల్ ఆఫ్ ఇట్స్ కైండ్ దట్ ఈస్ హెల్డ్ విత్ ఇన్ ఏ రెఫ్యూజీ క్యాంప్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి మాలావి ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Mount Levotobi Laki, which erupted recently causing the fatalities and evacuations, is located in which country? సో రీసెంట్ గా మనకి మౌంట్ లివోటోబి లాకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది మనకి. ఇది ఎక్కడుంది, ఎరప్ట్ అయింది రీసెంట్ గా అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇది రీసెంట్ గా మనకి ఎక్కడ ఎరప్ట్ అయింది అంటే, లేకపోతే ఎక్కడ ఉంది అని అంటే కనుక దట్ ఈస్ నోన్ యాజ్ మౌంట్ లివోటోబి లాకి. ఇది వచ్చేసి ఇండోనేషియాలో ఉందండి మనకి. ఎస్ దిస్ పర్టికులర్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది మనకి ఇండోనేషియాలో అయితే కనుక లొకేట్ అయ్యింది. ఈ యొక్క వాల్కెనో మౌంట్ దట్ ఈస్ లివోటోబి లాకి అనేది ఒక వాల్కెనో. ఇది మనకి ఏంటంటే కనుక వేర్ ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ఇండోనేషియా. ఇండోనేషియా యొక్క క్యాపిటల్, న్యూ క్యాపిటల్ ఏంటంటే మనకి ఇండోనేషియా యొక్క న్యూ క్యాపిటల్ నుసంతారా. నుసంతారా ఇస్ ద న్యూ క్యాపిటల్. ప్రెసిడెంట్ ఎవరు మనకి? ప్రబోవో. ప్రెసిడెంట్ ఈస్ ప్రబోవో సుబియాంటో. సో మొన్న క్లాస్ లో కూడా మనం చెప్పడం జరిగింది. సో రీసెంట్లీ హీ ఈస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ రిపబ్లిక్ డే 2025. సో రిపబ్లిక్ డే 2025 కి మనకి చీఫ్ గెస్ట్ గా కూడా మనకైతే కనుక రావడం జరిగింది. Indo Corpet is the exercise between India and as well as Indonesia. Indonesia Corpet అంటే కోఆర్డినేటెడ్ patrol అని అర్థం మనకి. కోఆర్డినేటెడ్ patrol we call it as. So the new capital వచ్చేసి నుసంతారా. ప్రెసిడెంట్ వచ్చేసి ప్రబోవో సుబియాంటో. He is the chief guest for Republic Day 2025. Indo Corpet is exercise between India and Indonesia and as well as Mount Livotobi Laki ఎక్కడ ఉంది అని అంటే కనుక మనకి. సో దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ఇండోనేషియా. సో కమింగ్ టు దిస్ ద ఆన్సర్ ఇస్ ఇండోనేషియా ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which Indian table tennis player won both the men's singles and as well as mixed doubles titles as well at the 2024 WTT so Feeder Caracas tournament? సో ద ఫీడర్ కరాకస్ టోర్నమెంట్ రీసెంట్ గా మనకి 2024 లో మనకైతే జరిగిందండి. కరాకస్ వెనిజులాలో మనకైతే కనుక ఈవెంట్ అయితే కనుక జరిగింది. అక్కడ మనకి ఏంటంటే కనుక ఏ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయితే బోత్ మెన్స్ సింగిల్ అండ్ అలాగే మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. హర్మిత్ దేశాయి, మానవ్ తక్కర్, సాతియాన్ జ్ఞానశేఖరన్, యూకి బాంబ్రీ, అభిషేక్ అగర్వాల్ మనకి. సో దట్ ఏంటంటే హర్మిత్ దేశాయి అండి. ఓకేనా. హర్మిత్ దేశాయి మనకి ఏంటంటే కనుక సో హీ వన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అయితే కనుక మనకైతే కనుక విన్ అయ్యారు. సో ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అయితే కనుక మనకి విన్ అవ్వడం జరిగింది. ఎక్కడ అయితే అట్ ద 2024 WTT ఫీడర్ కారాకస్ టోర్నమెంట్.
సో ఈ యొక్క ఫీడర్ కరాకస్ టోర్నమెంట్ దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక విన్ అవ్వడం అయితే కనుక జరిగింది. సో అసలు ఈవెంట్ అంతా ఎక్కడ జరిగింది అని అడుగుతారు. సో దట్ ఈస్ కరాకస్ వెనిజులాలో మనకి అయితే జరిగింది. కరాకస్ వెనిజులా. సో కరాకస్ వెనిజులాలో మనకి ఈవెంట్ అయితే కనుక జరిగింది. దట్ వాజ్ సెకండ్ ఇంపార్టెంట్. మెన్స్ సింగిల్స్ టైటిల్ హర్మిత్ దేశాయి విన్ అయ్యారు. అండ్ మిక్స్డ్ డబుల్స్ ఎవరితో కలిపి విన్ అయ్యారు అని అంటే కనుక సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కృత్వికా రాయ్. సో దట్ ఈస్ హర్మిత్ దేశాయి ప్లస్ హర్మిత్ దేశాయి అండ్ దెన్ ప్లస్ మనకి ఎవరు అని అంటే కనుక కృత్వికా రాయ్. కృత్వికా రాయ్ తోటి మనకి కలిపి కృత్వికా రాయ్ తో కలిపి మనకి ఏంటి అని అంటే కనుక మిక్స్డ్ డబుల్ ఈవెంట్ అయితే కనుక రన్ చేశారండి. సో దే వన్ ద మిక్స్డ్ డబుల్స్ టైటిల్. మిక్స్డ్ డబుల్స్ టైటిల్ అయితే కనుక మనకి విన్ అయ్యారు. ఎక్కడ 2024 WTT ఫీడర్ కరాకస్ టోర్నమెంట్. ఈ యొక్క టోర్నమెంట్ మనకి ఎక్కడ జరిగింది? కరాకస్ వెనిజులాలో జరిగింది. హర్మిత్ దేశాయి మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్ అయితే హర్మిత్ దేశాయి అలాంగ్ విత్ కృత్వికా రాయ్ తోటి కలిపి మనకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ అయితే కనుక మనకి విన్ అయ్యారు. క్లియర్? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Which Indian table tennis player won both the men's singles and mixed doubles titles at the 2024 WTT Federer Caracas tournament అంటే హర్మిత్ దేశాయి ఇస్ ద ఆన్సర్. ఎవరెవరు మిక్స్డ్ డబుల్స్ విన్ అయ్యారు అని పేరుగా మనకి ఇస్తే హర్మిత్ దేశాయి అండ్ కృత్వికా రాయ్. ఎక్కడ జరిగింది అని ఒకవేళ మనకు అడిగితే కరాకస్ అనేటువంటిది మనకి వెనిజులాలో ఉంది. అక్కడ జరిగింది ఈవెంట్ వచ్చేసి. క్లియర్? లెట్ us move to the next one. Which space mission carried the visible emission line coronagraph as its primary payload? Chandrayaan-3, Mangalyaan-2, Aditya L1, Gaganyaan, Astrosat-2. So recent గా something called as విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్ విఈఎల్సి అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పేలోడ్ అండి ఈ యొక్క స్పేస్ మిషన్ కి. అది మనకి ఏంటంటే కనుక ఇప్పుడు రీసెంట్ గా సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ అయితే కనుక మనకైతే కనుక రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించి ఆ పేలోడ్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ ని. సో అందుకని ఇది ఏ మిషన్ కి సంబంధించింది అని మనకు అడుగుతున్నారు ఇక్కడ. సో ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్. విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్. ఈ లైన్ కోర్నోగ్రాఫ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక పిఈఎల్సి అనేటువంటిది వన్ ఆఫ్ ద ప్రైమరీ పేలోడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ పేలోడ్ ఆఫ్ వాట్? ఆదిత్య L1. ఆదిత్య L1 అనేటువంటి మిషన్ కి సంబంధించినటువంటి మిషన్ లో మొట్టమొదటి ప్రైమరీ పేలోడ్ ఈ యొక్క విఈఎల్సి అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్ అని అర్థం. ఇది రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్. ఆదిత్య L1 అనేటువంటిది ఏంటి మనకి? ఆదిత్య L1 అనేటువంటిది ఇండియాస్ ఫస్ట్ సోలార్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ అండి. స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ మనకి. సోలార్ అబ్జర్వేటరీ. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ ఆదిత్య L1 మిషన్. మనకి విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్ అని అర్థం. ఆదిత్య L1 అనే మిషన్ మనకి ఏం చేస్తుంది? సో ఆదిత్య L1 అనేటువంటి మిషన్ బేసికల్లీ టు అబ్జర్వ్ ద సన్ ని మన నుంచి స్టడీ చేయడం గురించి, అంటే సన్ నుంచి వచ్చేటువంటి కరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ చేయబడడం జరుగుతుంది. దీన్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతారంటే డెవలప్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు వాళ్ళు మనకైతే కనుక దీన్ని డెవలప్ అయితే కనుక చేశారు. అండ్ ఇట్ ఈస్ బిల్ట్ ద సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ దే బిల్ట్ ద విఈఎల్సి అట్ ఎక్కడ అంటే కనుక సో ఇన్ ద క్రెస్ట్ క్యాంపస్ ఇన్ కర్ణాటక. అయితే బిల్ట్ అట్ ద క్రెస్ట్ క్యాంపస్, CREST క్రెస్ట్ క్యాంపస్ ఇన్ కర్ణాటకలో మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని బిల్డ్ చేయబడటం జరిగింది. Now coming to this, what was the answer? Which space mission recently carried the visible emission line coronagraph as its coronagraph, not coronagraph, it's coronagraph as its primary payload అంటే the answer వచ్చేసి మనకి ఆదిత్య L1 is the answer అండి. Moving to the next one. Which financial institution has recently partnered with the International Finance Corporation, that is IFC, to secure a $400 million loan for expanding its EV fleet
ఎనర్జీ ఎఫిషియంట్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మహీంద్రా ఫైనాన్స్. సో రీసెంట్ గా మన యొక్క ఐఎఫ్సి మనకి ఎవరితోటి పార్ట్నర్ అయ్యింది అని అంటే కనుక బజాజ్ ఫినాన్స్ వాళ్ళతోటి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరితోటి మనకైతే కనుక పార్ట్నర్ అయ్యారు అని అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనకి ఎవరితోటి పార్ట్నర్ అయ్యారు అని అంటే దే పార్ట్నర్డ్ విత్ దట్ ఆఫ్ బజాజ్ ఫినాన్స్ తోటి మనకైతే కనుక పార్ట్నర్ అవ్వడం జరిగిందండి. సో దే పార్ట్నర్డ్ ఇట్ విత్ దట్ ఆఫ్ ద బజాజ్ ఫినాన్స్. సో ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి అరౌండ్ $400 million లోన్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకని? సో ఫర్ మల్టిపుల్ పర్పసెస్, లైక్ ఈ యొక్క ఈవీ ఫ్లీట్ అంటే ఈవీ అంటే మనకి ఏంటంటే కనుక అంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ యొక్క ఈవీ లోన్ పోర్ట్ఫోలియో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, సో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇదిని ఫెసిలిటేట్ చేయడం గురించి అండ్ అలాగే ఎనర్జీ ఎఫిషియంట్ కన్స్యూమర్ గూడ్స్ ని ప్రమోట్ చేయడం గురించి, ఫర్దర్ గా విమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్స్ ని ప్రమోట్ చేయడం గురించి మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మనకి ఆర్గాన్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, ప్లస్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద బజాజ్ ఫైనాన్స్ ఈ యొక్క $400 million లోన్ అయితే కనుక మనకి ఫెసిలిటేట్ చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకి బజాజ్ ఫైనాన్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, డ్యూరింగ్ విచ్ మంత్ ఈస్ ద హిందూ ఫెస్టివల్ ఆఫ్ చాట్ పూజ రీసెంట్లీ typically సెలబ్రేటెడ్? డిసెంబర్ టు జనవరి, మార్చ్ టు ఏప్రిల్, జూన్ టు జూలై, అక్టోబర్ టు నవంబర్, ఆగస్ట్ టు సెప్టెంబర్. సో చాత్ పూజ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక లాస్ట్ ఇయర్ మనం అయితే కనుక చూసాం 2024 లో ఇయర్ ఎండ్ లో చాలా ఫేమస్ ఫెస్టివల్ అండి మనకి ఇది. చాత్ పూజ అనేటువంటిది మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే అక్టోబర్ టు నవంబర్ మధ్యలో మనకి ఏంటి అని అంటే కనుక సెలబ్రేట్ చేపట్టడం జరుగుతుందండి. ఎక్కడెక్కడ జరుగుతుంది అసలు ఏంటి ఆ ఫెస్టివల్ అంటే కనుక, సో చాత్ పూజ అంటాం, CHHATH, చాట్ పూజ. ఈ చాట్ పూజ అనేటువంటిది మనకి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ టు నవంబర్ మధ్యలో టిపికల్ గా ఈ యొక్క పీరియడ్ లో జరిగేటువంటి సిగ్నిఫికెంట్ హిందూ ఫెస్టివల్ అండి. ఇది మనకి టిపికల్ గా జరిగేటువంటి సిగ్నిఫికెంట్ హిందూ ఫెస్టివల్. ఎక్కడ మనకి ఎక్కువగా జరుగుతుంది అని అంటే కనుక ఇట్ ఈస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద బీహార్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఉత్తరప్రదేశ్, దెన్ వీ హ్యావ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్ లో మనకి జరుగుతుంది ఈ యొక్క ఫెస్టివల్ అనేటువంటి చాట్ పూజ అనేటువంటిది. వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఈ ఏరియాస్ లో మనకి జరుగుతుంది. అండ్ సిమిలర్లీ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఈ ఫెస్టివల్ ఎవరి గురించి, దిస్ ఫెస్టివల్ ఈస్ డెడికేటెడ్ టు దట్ ఆఫ్ ద సన్ గాడ్ సూర్య. సో ద సన్ గాడ్ సూర్య అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ టు దట్ ఆఫ్ ద సన్ గాడ్ సూర్య మనకైతే కనుక ఫెస్టివల్ అయితే జరుగుతుంది. మెయిన్లీ దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే కనుక అక్టోబర్ నవంబర్ పీరియడ్ లో మనకైతే కనుక జరుగుతుంది. ఎస్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో జస్ట్ ఏ మినిట్. ఎస్ అండి, ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. డబ్బు కోసం Yes, రౌడీగా yes, మారిందని ఏదో బలమైన Moving to the next one, where was the third summit of European Political Community held in 2024? రీసెంట్ గా మనకి యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి థర్డ్ ఈవెంట్ అయితే రీసెంట్ గా జరిగింది. సో ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఈవెంట్ ఎక్కడ జరిగింది, సమిట్ అనేటువంటిది మనకి అయితే కనుక అడుగుతున్నారు అన్నమాట. ఇది మనకి బుడాపెస్ట్ హంగేరీలో జరిగిందండి, యూరోపియన్ కమ్యూనిటీది. సో యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ, ఈపిసి అంటాం, యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ. వీళ్ళకి సంబంధించినటువంటి థర్డ్ సమిట్. సో దేర్ థర్డ్ సమిట్ అంటే ఆల్రెడీ ఇప్పటికి 2 సమిట్స్ అయితే కనుక జరిగాయి. సో దీనికి సంబంధించినటువంటి థర్డ్ సమిట్ రీసెంట్ గా మనకి ఎక్కడ జరిగింది అని అంటే బూడాపెస్ట్ అనేటువంటిది దేని క్యాపిటల్ అంటే కనుక హంగేరీ అనేటువంటిది మనకి యూరోపియన్ కంట్రీ, దాని యొక్క క్యాపిటల్. దీన్ని మనకి ఎవరు హోస్ట్ చేశారు అని అంటే కనుక హంగేరియన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బన్. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక హోస్టెడ్ బై హంగేరీస్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ నోన్ యాజ్ విక్టర్ ఆర్బన్. మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సమిట్ ని హోస్ట్ చేయబడడం అయితే జరిగింది. ఈ ఈవెంట్ మనకి ఏంటంటే కనుక అరౌండ్ 40 యూరోపియన్ లీడర్స్ అయితే కనుక మనకి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ
యూరోపియన్ నేషన్స్ అన్ని కూడా గ్యాదర్ అయ్యి మనకి ఏంటి అని అంటే కనుక సో ది డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ సెక్యూరిటీ గురించి, అంటే కంట్రీస్ యొక్క నేషనల్ సెక్యూరిటీ గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టెబిలిటీ, దెన్ నెక్స్ట్ కోఆపరేషన్, వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ గురించి ఈ యొక్క సమిట్ లో మనకైతే కనుక డిస్కస్ చేస్తారు. అండ్ అలాగనే మనకి ఏంటంటే అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎవరు సజెస్ట్ చేశారు అని అంటే కనుక సో ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యువల్ మ్యాక్రోన్ అయితే కనుక సజెస్ట్ చేశారండి ఈ ఇనిషియేటివ్ ని. సో దట్ ఈస్ ఫస్ట్ సజెస్టెడ్ బై ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్. హూ ఇస్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అది కూడా మనకు అడుగుతారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎమాన్యువల్ ఎమాన్యువల్ మ్యాక్రాన్. ఎమాన్యువల్ మ్యాక్రాన్ అయితే కనుక మనకి ఫస్ట్ అయితే కనుక సజెస్ట్ చేశారు. అండ్ దెన్ సిమిలర్లీ ఇది థర్డ్ సమ్మిట్ అంటున్నారు కదా, మరి ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, సెకండ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఆ రెండు పాయింట్స్ కూడా మనకి తెలియాలి. సో ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 2022లో మనకి జరిగింది. ప్రేగ్ జెక్ రిపబ్లిక్ లో మనకి జరిగింది. ప్రేగ్ జెక్ రిపబ్లిక్ లో మనకైతే కనుక జరిగింది. అండ్ ద సెకండ్ సమ్మిట్ వచ్చేసి మనకి 2023లో జరిగింది. సో జెక్ సో 2023లో మనకైతే ఈవెంట్ అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్ చిస్నావు మోల్డోవాలో జరిగింది. చిస్నావు. సో ఓకే, చిస్నావు మోల్డోవా. మోల్డోవాలో మనకి ఈవెంట్ అయితే కనుక జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి 2022లో. సో దట్ ఈస్ ప్రేగ్ జెక్ రిపబ్లిక్. సెకండ్ సమ్మిట్ వచ్చేసి మనకి 2023లో. సో చిస్నావో మోల్డోవాలో మనకి ఈవెంట్ అయితే కనుక జరిగింది. సో దీస్ టూ ఈవెంట్స్. మనకి థర్డ్ సమ్మిట్ ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఈ యొక్క ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతారు. హంగేరీ బుడాపెస్ట్ 2022, 2023 అండ్ 2024. అసలు ఈ సజెషన్ మనకి ఇనిషియేటివ్ పెట్టాలి అనేటువంటి సజెషన్ ఎవరిచ్చారు అని అంటే కనుక ఇట్ వాస్ బై ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యువల్ మ్యాక్రాన్. రీసెంట్ గా ఈవెంట్ ఎవరు హోస్ట్ చేశారు అని అంటే కనుక హంగేరీ యొక్క ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బన్ గారు మనకైతే కనుక హోస్ట్ చేశారు. ఇక్కడ మనకి ఏమేమి ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తారు, సెక్యూరిటీ రిలేటెడ్ పర్స్పెక్టివ్, స్టెబిలిటీ, కోఆపరేషన్, కంట్రీస్ మధ్య కోఆపరేషన్ గురించి ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేయబడడం జరుగుతుంది. వేర్ వాజ్ ద థర్డ్ సమిట్ ఆఫ్ యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ హెల్డ్ రీసెంట్లీ అంటున్నారు. ద ఆన్సర్ వచ్చేసి బుడాపెస్ట్, హంగేరీ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. వేర్ ఈస్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024? సో రీసెంట్ గా మనకి ఫుడ్ ఫెస్టివల్ కైండ్ ఆఫ్ థింగ్ మనకైతే కనుక రీసెంట్ గా జరిగిందండి. ద థర్డ్ ఎడిషన్ అయితే కనుక రీసెంట్ గా జరిగింది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2024. వరల్డ్ ఫుడ్ ఇండియా 2024. సో దీనికి సంబంధించి రీసెంట్ గా ద థర్డ్ ఎడిషన్ అయితే కనుక మనకి రీసెంట్ గా సో అయితే కనుక కన్క్లూడ్ చేశారు. థర్డ్ ఎడిషన్ అయితే కనుక ఎక్కడ అంటే కనుక న్యూఢిల్లీలో మనకి జరిగిందండి. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో మనకైతే కనుక ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏ సిటీలో మనకైతే కనుక కంక్లూడ్ చేశారు అని చెప్పేసి మనకు అడుగుతారు. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం అడుగుతారు అని అంటే కనుక వాట్ వాజ్ ద థీమ్ దిస్ ఇయర్? సో ఈ ఈవెంట్ లో మనకి ఏ థీమ్ తోటి మనకి ఈవెంట్ అయితే జరిగింది అని చెప్పేసి ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ అని అర్థం. మనకి థీమ్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ. Processing for prosperity is the theme of this particular event called as World Food India 2024. దీనికి మనకి ఏంటంటే కనుక ఎవరిని పార్ట్నర్ కంట్రీగా మనకి డెసిగ్నేట్ చేశారు అని అంటే కనుక సో ద జపాన్ హ్యాస్ బిన్ డెసిగ్నేటెడ్ యాజ్ దట్ ఆఫ్ ద పార్ట్నర్ కంట్రీ ఫర్ దిస్ ఈవెంట్. Japan has been designated as partner country for this particular ఈవెంట్ అండి. ఈ యొక్క ఈవెంట్ కి మనకి పార్ట్నర్ కంట్రీగా మనకి జపాన్ అయితే చేశారు. థీమ్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫర్ దట్ ఆఫ్ ద ప్రాస్పెరిటీ. ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సమిట్ మనకి థర్డ్ ఎడిషన్ రీసెంట్ గా మనకి జరిగింది. ఎక్కడ అంటే కనుక న్యూఢిల్లీ, ఇండియా. ఇలాగే ఇస్తారు ఆప్షన్స్. న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై రకరకాల ఆప్షన్స్ అయితే ఇస్తారు మనకి. So moving on to that of the next one. Where was the fourth Global Bio India 2024 held? గ్లోబల్ బయో ఇండియా సమిట్ ఎక్కడ జరిగింది? సో మెజారిటీ ఆఫ్ ద సమిట్స్ మనకి ఎక్కడ జరుగుతాయి అని అంటే కనుక న్యూఢిల్లీలోనే మనకి జరుగుతాయండి. సో దట్ సమిట్ పేరు వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్త్ గ్లోబల్ బయో ఇండియా. అంటే బయో టెక్నాలజీకి సంబంధించి, బయో మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి ఈవెంట్ ఇది. సో ఫోర్త్ గ్లోబల్ బయో ఇండియా 2024 ఇది మనకి రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అంటే కనుక హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఈవెంట్ వచ్చేసి మనకి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీలో మనకి అయితే కనుక జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమడుగుతారు? థీమ్. వాట్ వాజ్ ద థీమ్? బయోటెక్ ఇన్నోవేషన్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనే థీమ్ తోటి మనకైతే కనుక జరిగింది.
సో ద థీమ్ వచ్చేసి బయోటెక్ బయోటెక్ ఇన్నోవేషన్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్. అంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రమోట్ చేయడం గురించి, బయోటెక్నాలజీని ప్రమోట్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క థీమ్ తోటి మనకైతే చేస్తున్నారు. సో దెన్ సిమిలర్లీ ఇందాకట్లాగా ఇక్కడ కూడా మనకి పార్ట్నర్ కంట్రీ ఉందండి. బట్ నౌ సౌత్ కొరియాని మనకి ఏంటంటే పార్ట్నర్ కంట్రీగా మనకి డెసిగ్నేట్ చేశారు. సౌత్ కొరియా డెసిగ్నేటెడ్ యాజ్ ద పార్ట్నర్ కంట్రీ. designated as the partner country. Yes. So these are the important things that you are expected to know. Where was the fourth global bio India 2024 event held ante manaki? So the answer వచ్చేసి మనకి న్యూ ఢిల్లీ ఇండియా. సో సియోల్ సౌత్ కొరియా, న్యూ ఢిల్లీ ఇండియా, టోక్యో జపాన్, సింగపూర్, ప్యారిస్ ఫ్రాన్స్, ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఇస్తారు. సో గ్లోబల్ బయో ఇండియా 2024 సమిట్ న్యూఢిల్లీలోనే జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కూడా మనకైతే కనుక న్యూఢిల్లీలోనే జరిగింది. దెన్ ఇక్కడ మనకి థర్డ్ సమిట్ ఆఫ్ యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ వచ్చేసి మనకి బుడాపెస్ట్ హంగేరీలో జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. India is in advanced discussions with which of the following countries to establish cross-border electricity transmission lines under something called One Sun, One World, One Grid initiative? China, Japan, USA, Sri Lanka, Australia, Oman, UAE, Saudi, Maldives, Singapore, Germany, France, Brazil, Russia, Canada, Nepal, Bhutan, Bangladesh, Myanmar, Thailand, South Korea, Vietnam, Indonesia, Egypt and Argentina. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేటువంటిది ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారండి మనకి. అయితే మనకి ఇది ఇప్పటిది కాదు, వే బ్యాక్ ఈవెన్ దీన్ని October 2018 లోనే మనకైతే కనుక ప్రపోజ్ చేశారు. అంటే ఒకటే సన్ ఇంకా ఒకటే వరల్డ్ అన్నప్పుడు గ్రిడ్ కూడా మనకి ఒకటే ఉండాలి. అంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ అనేటువంటిది క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్స్ అనేటువంటివి ఉండాలి. వాటిని మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఇండియా ఇతర దేశాలతోటి మనకి మాట్లాడుతోంది. ఎక్స్క్లూజివ్లీ ఎవరెవరితోటి అని అంటే కనుక ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ వాళ్ళతోటి మనకైతే కనుక మాట్లాడుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి అనుకుంటే, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. సో దట్ ఈస్ OSOWOZ. దీన్ని మనకి అసలు ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు అంటే కనుక ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ మోదీ at the first assembly of International Solar Alliance. At the first assembly of ISA అనుంది మనకి బాడీ, దట్ ఈస్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేటువంటి బాడీ ఉందండి మనకి అక్కడ. సో ఇన్ October 2018 లో మనం దీన్ని మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక ప్రపోజ్ చేశారు, వన్ సన్ వన్ వరల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వన్ గ్రిడ్ అని. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ట్రాన్స్నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని మనం క్రియేట్ చేయాలి. ట్రాన్స్నేషనల్ అంటే ఒక కంట్రీయే కాదు, మల్టిపుల్ కంట్రీస్ కి స్ప్రెడ్ అయి ఉండే విధంగా ట్రాన్స్నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని క్రియేట్ చేయాలి. సో ట్రాన్స్నేషనల్ గ్రిడ్ ని క్రియేట్ చేయాలి. ఫెసిలిటేట్ క్రాస్ బార్డర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. ఫెసిలిటేట్ క్రాస్ బార్డర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ అనేది చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క OSOWOZ అనేటువంటి ఇనిషియేటివ్ ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ లెడ్ బై ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే, 2 countries. ఇట్ వాజ్ లెడ్ బై ఏ దేశాలు మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇట్ వాజ్ లెడ్ బై, సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా, సెకండ్ వన్ వచ్చేసి యూకే అండ్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. అండ్ అలాగనే మనకి వన్ మోర్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఈ దేశాలతోటి కలిపి మనం అయితే కనుక పార్ట్నర్ అయ్యి ఈ దీన్ని అయితే కనుక మనం చేస్తున్నామండి. దీన్ని మనం ఏంటంటే 3 phases లో మనం అయితే కనుక చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏంటంటే కనుక, సో దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. ఇండియా ఈస్ ప్లానింగ్ టు డూ దిస్ ఇన్ 3 phases. ఇన్ ఫస్ట్ ఫేజ్ లో మనం ఏం చేస్తామంటే, మనం మిడిల్ ఈస్ట్ కి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనం ఎవరితో ఇండియా యొక్క గ్రిడ్ ని మనం ఎవరితోటి కనెక్ట్ చేస్తాము అని అంటే కనుక మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా తోటి మనం ఏంటి అని అంటే కనుక ఇండియా యొక్క గ్రిడ్ ని కనెక్ట్ చేస్తాము.
అండ్ ద సెకండ్ ఫేజ్ లో మనం ఏం చేస్తాము అని అంటే కనుక, సో దట్ ఈస్ సెకండ్ ఫేజ్ వచ్చేసి వి విల్ ఎక్స్టెండ్ ద గ్రిడ్ టు ఆఫ్రికాకి అయితే కనుక ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే థర్డ్ ఫేజ్ ఇంకా గ్లోబల్ గ్రిడ్. సో వేర్ ద పొటెన్షియల్ ఏంటంటే కనుక టు ఎస్టాబ్లిష్ ఏ గ్లోబల్ గ్రిడ్ ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. సో టు ఎస్టాబ్లిష్ ఏ గ్లోబల్ గ్రిడ్ వేర్ అలాగనే 2600 గిగావాట్ ఇంటర్ కనెక్షన్ అచీవ్ చేయాలి. 2600 గిగావాట్స్ ఇంటర్ కనెక్షన్ బై ద ఇయర్ 2050. ఈ పాయింట్స్ అన్ని కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ ఓఎస్, ఓడబ్ల్యూ, ఓజీ అని అడుగుతారు. దెన్ రీసెంట్ గా అసలు దాన్ని మనకి ఎవరు ఇనిషియేట్ చేశారని అడుగుతారు. ఆబ్జెక్టివ్ ఏంటి, దానికి సంబంధించి ఇండియా ఏ ఏ దేశాలతోటి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్ గా డిస్కషన్ లో ఉంది అని చెప్పేసి అడగచ్చు. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. సో ద ఆన్సర్ వచ్చేసి దట్ ఈస్ ఒమన్, యుఏఈ, సౌదీ, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ as ద సింగపూర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which of the following entities jointly developed something called as Yarrow 3 missile defense system? Yarrow 3 మనకి ఏంటి అని అంటే కనుక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఎవరు డెవలప్ చేశారు? లాకీడ్ మార్టిన్ అండ్ డిఆర్డిఓ, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ బిఏఈ సిస్టమ్స్, ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అండ్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ యుఎస్ఏ, బోయింగ్ అండ్ థేల్స్ గ్రూప్, నార్థ్రాప్ అండ్ గ్రమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంబీడీఏ. సో ఎవరు దీన్ని మనకి రీసెంట్ గా ఈ యొక్క యారో 3 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయితే కనుక మనకి చేశారని అడుగుతున్నారు. అసలు యారో 3 మిసైల్ సిస్టమ్, యారో 3 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, యారో 3 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఏజెన్సీ, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు మనకైతే డెవలప్ చేస్తున్నారండి. ఇజ్రాయిల్లో ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, అమెరికాలో మనకి మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి మనకి దీన్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అసలు ఏంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్? ఇట్ ఈస్ ద యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్, యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ మనకి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, డిజైన్డ్ ఫర్ లాంగ్ రేంజ్ థ్రెట్ ఎంగేజ్మెంట్. సో ఇది మనకి ఏంటంటే కనుక ఎవరెవరు డెవలప్ చేశారు? ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇజ్రాయిల్ ప్లస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అండ్ ద మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ, సో దట్ ఈస్ ఎండిఏ. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి సంథింగ్ కాల్డ్ యారో 3 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇంక సింపుల్ గా యారో 3 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనగానే మనకి ఈ రెండు దేశాలు గుర్తుకు రావాలి, ఇజ్రాయిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. In which Indian state is something called Toto tribe, one of the most endangered tribes in the world, primarily found? సో ఈ యొక్క టోటో ట్రైబ్ పీపుల్ ఎక్కడ మనకైతే కనుక ఉంటారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. ఈ యొక్క టోటో ట్రైబల్ పీపుల్ మనకి ఏంటంటే కనుక ఎక్స్క్లూజివ్లీ మనకి దే ఆర్ ప్రైమరీలీ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. సో దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ లో మనకి ఏంటి అని అంటే కనుక లొకేట్ అయ్యి ఉంటారు వీళ్ళు. దే ఆర్ ద టోటో ట్రైబ్ ఆర్ టోటో ట్రైబ్. సో ఈ యొక్క టోటో ట్రైబ్ తీసుకుంటే దే ఆర్ ద మోస్ట్ ఎండేంజర్డ్, స్మాలెస్ట్ అండ్ అలాగే మోస్ట్ ఎండేంజర్డ్ ట్రైబ్స్ అండి. స్మాలెస్ట్ అండ్ మోస్ట్ ఎండేంజర్డ్ ట్రైబ్స్ ఇన్ ద వరల్డ్ ఎవరు అని అంటే కనుక ఈ యొక్క టోటో ట్రైబల్ పీపుల్. సో ప్రైమరీలీ వీళ్ళు ఎక్కడ మనకి రిసైడ్ అయి ఉంటారు అని అంటే కనుక సో ఇన్ ద టోటోపారా విలేజ్, ప్రైమరీలీ రిసైడ్ ఇన్ టోటోపారా, టోటోపారా విలేజ్ అంటాం మనం. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండి. టోటోపారా విలేజ్ ఎక్కడ ఉంది అని అంటే కనుక వెస్ట్ బెంగాల్ లో ఉంది మనకి. అక్కడ దే ఆర్ ప్రైమరీ రిసైడ్. వీళ్ళు కూడా మనకి వన్ ఆఫ్ ద ఐడెంటిఫైడ్ as పీవీటీజీ కమ్యూనిటీ అంటారు. పీవీటీజీ, వాట్ ఈస్ పీవీటీజీ? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అర్థం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ కి మనకి ఏంటంటే కనుక పీవీటీజీస్ గురించి ఏ స్కీమ్ తీసుకుని వచ్చారు? సంథింగ్ కాల్డ్ పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే తీసుకుని రావడం జరిగింది. క్లియర్? నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద టోటో ట్రైబ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎండేంజర్డ్ ట్రైబ్స్ ఇన్ ద వరల్డ్, ఆర్ ప్రైమరీలీ ఫౌండ్? సో దే ఆర్ ప్రైమరీలీ ఫౌండ్ ఇన్ ద టోటోపారా విలేజ్, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ లో మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ప్రైమరీలీ రిసైడింగ్ అండి. విచ్ కంట్రీ ఈస్ కన్సిడరింగ్ ద ఇండియాస్ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ ఫర్ ఇట్స్ మిలిటరీ రిక్వైర్మెంట్స్? ఏ దేశం వాళ్ళు ఇండియా దగ్గర నుంచి
ఇండియా ఇండిజినియస్ గా డెవలప్ చేసినటువంటి పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ ని మనకి ఏంటంటే కనుక కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎవరు ఎవాల్యుయేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు అడుగుతారండి. ఎవరు అంటే కనుక ఫ్రాన్స్ వాళ్ళు. సో ఫ్రాన్స్ ఈస్ ఎవాల్యుయేటింగ్ ద ఇండియాస్ పినాకా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ MBRL అంటాం. MBRL సిస్టమ్ ని మన యొక్క ఇండియా నుంచి ప్రొక్యూర్ చేసుకోవడానికి ఫ్రాన్స్ ఈస్ కన్సిడరింగ్ అండి. సో దట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎమాన్యువల్ మ్యాక్రాన్. ఇందాకనే మనం ఈ యొక్క యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ మీటింగ్ గురించి అయితే కనుక మనం డిస్కస్ చేసాము. బుడాపెస్ట్ హంగేరీలో మనకి అయితే కనుక జరిగింది అని చెప్పేసి. ఇది మనకి ఇదేంటంటే కనుక ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ డెవలప్డ్, అంటే ఏ దేశం సహాయంతో మనం చేయలేదు, మన ఓన్ క్రియేషన్. ఇది ఇండిజినస్, దట్ ఈస్ ఇండిజినస్ మల్టిపుల్ రాకెట్ లాంచర్. ఈ పినాకా రాకెట్స్ ద్వారా సిస్టమ్ ద్వారా మనం ఏంటంటే కనుక మల్టిపుల్ రాకెట్స్ ని ఒకేసారి లాంచ్ చేయొచ్చు అనమాట. అంటే మల్టిపుల్ మిసైల్స్ ఒకవేళ మనల్ని అటాక్ చేస్తూ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మనం ఈ యొక్క పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ ద్వారా మనం ఏంటంటే కనుక ఇది చేయొచ్చు. దీన్ని మనకి ఎవరు డిజైన్ చేశారని చెప్పేసి అడుగుతారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ డిజైన్డ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ ARDE. అంటే అర్థం ఏంటంటే ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. దట్ ఈస్ వి కాల్ ఇట్ as ARDE. ఈ యొక్క ARDE మనకి ఏంటంటే కనుక విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ల్యాబొరేటరీస్ ఆఫ్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ల్యాబొరేటరీ ఇది. వాళ్ళు మనకి ఈ యొక్క పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ అయితే కనుక మనకి డెవలప్ చేశారు. రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక ఇది మనకి ఏంటంటే అసలు ఈ పినాకా మల్టీ రాకెట్ బ్యారల్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా కార్గిల్ వార్ లో యూజ్ చేశారండి 1999 లో మనకి. అండ్ దీని యొక్క క్యాపబిలిటీ వచ్చేసి ఏంటంటే కనుక మనకి అరౌండ్ మల్టిపుల్ రాకెట్స్ అయితే కనుక మనకి లాంచ్ చేయగలదు. అండ్ హిట్ డిస్టెన్స్ వచ్చేసి మనకి అరౌండ్ 60 to 75 కిలోమీటర్స్. సో దీన్ని మనకి అయితే కనుక ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో hit the targets at a distance of around 60 to 75 kilometers. 60 to 75 kilometers మనకి ఏంటంటే కనుక టార్గెట్స్ ని హిట్ చేయగలదు, అంత దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ ని కూడా. విచ్ కంట్రీ ఈస్ కన్సిడరింగ్ ద ఇండియాస్ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ ఫర్ ఇట్స్ మిలిటరీ రిక్వైర్మెంట్స్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ వాళ్ళు మన దగ్గర నుంచి పర్చేస్ చేయడానికి వాళ్ళ యొక్క మిలిటరీ రిక్వైర్మెంట్స్ కి సంబంధించి మనకైతే కనుక చూసుకుంటున్నారండి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, విచ్ సిటీ ఈస్ ద వెన్యూ ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఇన్ 2024. మనకి రీసెంట్ గా ఈ యొక్క 16th ఇండియన్ గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. సో దానికి సంబంధించి కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఇట్ రీసెంట్లీ టుక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. సో ఈవెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక హైదరాబాద్ లో మనకైతే కనుక జరిగిందండి ఈ యొక్క ఇండియన్ గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి. దీన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతారు. గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్డ్ బై గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. గేమ్ డెవలపర్స్ అసోసియేషన్ అంటే మొత్తం గేమ్ డెవలపర్స్ అందరూ కూడా మనకి ఏంటంటే ఒక అసోసియేషన్ గా ఫామ్ అయి ఉన్నారు. గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఈవెంట్ ని మనకి ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. విచ్ సిటీ ఈస్ ద వెన్యూ ఫర్ 16th ఇండియన్ గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఇన్ 2024 అంటే మనకి ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ 100% ఎగ్జంప్షన్ ఆన్ రోడ్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టిల్ December 31st, 2026. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించినటువంటి ఎనర్జీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనకి ఏంటంటే కనుక రెన్యూవబుల్ ఎనర్జీ అంటే అనమాట. అంటే ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కార్స్ కాకుండా వీటి నుంచి మనం ట్రాన్సిషన్ అయిపోయి ఎలక్ట్రిక్ వెహికల్ లోకి మనం ట్రాన్సిషన్ అవుతాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే కనుక ఈవీ వెహికల్స్. బట్ ఈవీ వెహికల్స్ యొక్క పెనిట్రేషన్ అనేటువంటిది అనుకున్నంత ఇదిగా మనకి ఏంటి అంటే సాటిస్ఫాక్టరీగా లేదు. అందుకని మల్టిపుల్ ఇనిషియేటివ్స్ అయితే కనుక తీసుకొస్తున్నాయి. అలా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ లో మనకి రీసెంట్ గా
తెలంగాణ వాళ్ళు కొత్త ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారండి. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే రోడ్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ పే చేయాలన్నమాట ప్రతి వెహికల్ కి కూడా. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఎటువంటి రోడ్ కానీ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ కానీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు టిల్ December 31, 2026 అని చెప్పేసి మనకి తెలంగాణ వాళ్ళు రీసెంట్ గా ఇనిషియేటివ్ మనకి తీసుకుని రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఇది కూడాను. సో ఎందుకనంటే కనుక ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు 100% ఎగ్జంప్షన్ ఆన్ రోడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ మనకి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఇది మనకి టిల్ December 31, 2026 వరకు మనకైతే కనుక వ్యాలిడ్ మనకి. డెఫినెట్లీ దిస్ విల్ బి అన్ ఇన్సెంటివ్ ఫర్ ద బయర్స్, కొనుక్కుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది మనకి ఏంటంటే కనుక సో వెరీ బిగ్ ఇన్సెంటివ్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Which country has India has recently signed a MOU, Memorandum of Implementation MOI, with for the co-development of Unicorn, so that is Unified Complex Radio Antenna System to be installed on Indian naval ships. మన యొక్క ఇండియన్ నావల్ షిప్స్ మీదన ఇన్స్టాల్ చేయడానికి అంటే మనకి మౌంట్ చేయడం గురించి, దీస్ ఆర్ బేసికలీ యాంటీనా సిస్టమ్స్ అనమాట. యాంటీనాస్ అంటే కమ్యూనికేషన్ పర్పసెస్ గురించి వీటి గురించి ఉపయోగించేటువంటివి. అది మనకి ఏంటి, ఆ సిస్టమ్ పేరేంటి, యూనికార్న్ సిస్టమ్ అంటారు. యూనికార్న్ అంటే అర్థం ఏంటంటే యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటీనా సిస్టమ్ అని చెప్పేసి. ఈ యొక్క యూనికార్న్ సిస్టమ్ ని మన యొక్క ఇండియన్ నావల్ షిప్స్ మీదన ఏం చేయడానికి, మౌంట్ చేయడం గురించి మనం ఎవరితో మనకి మెమరాండమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నామండి, జపాన్ వాళ్ళతోటి. ఈ యొక్క యూనికార్న్ సిస్టమ్ అనేటువంటిది వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యాంటీనా సిస్టమ్స్ ని డెవలప్ చేయడం గురించి మనకైతే కనుక హెల్ప్ అయితే కనుక చేస్తారు. ఆ యొక్క దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అయితే రీసెంట్ గా మనం చేసుకున్నాం అనమాట. యూనికార్న్, దట్ ఈస్ యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటీనా సిస్టమ్. సో దీనికి సంబంధించినటువంటిది మనం ఏంటి అని అంటే కనుక జపాన్ వాళ్ళతోటి మనం అయితే కనుక సైన్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. So these are the important questions and that you are expected to know for the today's current affairs. I hope you have understood. And which company has Noida International Airport partnered with to supply renewable energy for its operations? సో రీసెంట్గా మనకి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు సో పలానా వన్ ఆఫ్ ద కంపెనీస్ తోటి మనకైతే టైఅప్ అయితే కనుక అయ్యారు. ఎందుకని అని అంటే కనుక టు సప్లై రెన్యూవబుల్ ఎనర్జీ ఫర్ ఇట్స్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయడం గురించి, అంటే లేదా వాటి యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఫుల్ఫిల్ అయ్యే, అంటే ఎనర్జీ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యే విధంగా మనకైతే కనుక చేస్తున్నారు. రెన్యూ పవర్, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, అజూర్ పవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదానీ గ్రీన్ ఎనర్జీ ఎవరితోటి టైఅప్ అయ్యారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారండి. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారనమాట. Noida International Airport. So they entered into that of the strategic partnership with the whom and evertoti and ante kanaka Tata Power toti. So they entered into that of the Tata Power మనకైతే కనుక ఎంటర్ అయ్యారు. Noida International Airport has partnered with the Tata Power to integrate renewable energy into its operations. So to integrate renewable energy into its operations. Okay, that was the first important foremost point. Second important point మనకి ఏం తెలియాలి అని అంటే కనుక సో ద టాటా పవర్ వాళ్ళు అరౌండ్ మనకి 550 crores మనకైతే కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారండి. టాటా పవర్ ఇన్వెస్టింగ్ అరౌండ్ 550 crores in this particular project. Among them మనకి ఏంటంటే కనుక అరౌండ్ 10.8 megawatts ఆఫ్ విండ్ పవర్ని మనకైతే కనుక సప్లై చేస్తారు. 10.8 megawatts ఆఫ్ విండ్ పవర్ అనేటువంటిది మనకి సప్లై చేయబడడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేటువంటిది సో బై టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే కనుక developing, maintaining and operating a 13 megawatt developing, maintaining and as well as operating
ఆపరేటింగ్ ఏ 13 మెగావాట్ సోలార్ మనకి ఏంటంటే కనుక సోలార్ పవర్ ప్లాంట్. సో సోలార్ పవర్ ప్లాంట్ బై టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. ఓవరాల్గా మనకి ఏంటి అని అంటే కనుక రెన్యూవబుల్ ఎనర్జీ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడం గురించి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయితే కనుక అయ్యారు, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. సో దిస్ వాస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ద క్వశ్చన్ వచ్చేసి విచ్ కంపెనీ హ్యాస్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పార్ట్నర్డ్ విత్ టు సప్లై రెన్యూవబుల్ ఎనర్జీ ఫర్ ఇట్స్ ఆపరేషన్స్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి టాటా పవర్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In which city was the second meeting of India-Saudi Arabia Political, Security, Social and Cultural Committee held in the November 2024? Second important question. In which city was the second meeting of the India-Saudi Arabia Political, Security, Social and Cultural Committee that was held in November 2024? Jeddah, New Delhi, Abu Dhabi, Mumbai and as well as the Riyadh. So India and the West Asian country called as Saudi Arabia మధ్యన మనకి సెకండ్ మినిస్టీరియల్ మీటింగ్ అయితే కనుక జరిగిందండి. సెకండ్ మినిస్టీరియల్ మీటింగ్ బిట్వీన్ ఎవరెవరి మధ్య, బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌదీ అరేబియా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌదీ అరేబియా PSSC మీటింగ్, దట్ ఈజ్ పొలిటికల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సెక్యూరిటీ, దెన్ వీ హ్యావ్ సోషల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ కమిటీ మీటింగ్ అయితే కనుక రీసెంట్గా మనకి జరిగింది. సో ఎక్కడ జరిగింది అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే కనుక అడుగుతారు. రీసెంట్లీ ఇది న్యూఢిల్లీలో మనకి జరిగింది. సో ఈ యొక్క మినిస్టీరియల్ మీటింగ్ వచ్చేసి న్యూఢిల్లీలో మనకి జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఎవరెవరి మధ్యన అంటే కనుక ఇట్ వాజ్ co-chaired by the India's External Affairs Ministry. So that is the Dr. S. Jaishankar. So the co-chaired by India's External Affairs మినిస్ట్రీ మనకి ఏంటి అని అంటే కనుక ఎస్ జైశంకర్ అయితే కనుక, అండ్ అలాగనే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్. సో సౌదీస్ ఫారిన్ మినిస్టర్ ఎవరండి? సౌదీస్ ఫారిన్ మినిస్టర్. సో దట్ ఈస్ ఫర్హాన్ ఆల్ సౌద్ మధ్యన మనకి మీటింగ్ అయితే కనుక జరిగింది. సో ద డిస్కషన్స్ వచ్చేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, ఎనర్జీ సెక్టార్ గురించి, డిఫెన్స్ ఎక్సెట్రా, వీటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనకి డిస్కషన్ అయితే కనుక జరిగింది. సో కమింగ్ టు దిస్, ఇన్ విచ్ సిటీ వాజ్ ద సెకండ్ మీటింగ్ ఆఫ్ ఇండియా సౌదీ అరేబియా పొలిటికల్, సెక్యూరిటీ, సోషల్ అండ్ కల్చరల్ కమిటీ హెల్డ్ అంటే, సో ద ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Who was ranked as the most powerful business person in the world in the Fortune's inaugural 100 most powerful people in the business list? So, who was the most powerful business person in the world in the Fortune's inaugural 100 most powerful people in the business list అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ ఎలన్ మస్క్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక, సో ఎలన్ మస్క్ ఈస్ ద CEO అండ్ యాజ్ వెల్ యాజ్ ఫౌండర్ ఆఫ్ సో టెస్లా, ఒక కంపెనీ మనకి ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటిది మనకి ఎలన్ మస్క్. అండ్ అలాగే స్టార్ లింక్ ప్రాజెక్ట్, అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక వెళ్ళదు అనమాట. స్టార్ లింక్ ప్రాజెక్ట్ ఏంటంటే శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ర్యాంక్డ్ నెంబర్ 1 ఫస్ట్ పొజిషన్లో మనకైతే కనుక ఉన్నారనమాట. ఎలన్ మస్క్ ర్యాంక్డ్ ద నెంబర్ 1 ఇన్ ద ఫార్చ్యూన్స్ ఇనాగరల్ 100 మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ దట్ ఆఫ్ ద బిజినెస్ లిస్ట్. సో మనకి ఏంటి అని అంటే కనుక మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ అనదర్ ఇంపార్టెంట్ పీపుల్ ఇంకెవరెవరు ఉన్నారు? ఫస్ట్ పొజిషన్లో అయితే కనుక ఎలన్ మస్క్ ఉన్నారు. దెన్ ఫాలోడ్ బై ద సెకండ్ పొజిషన్లో మనకి సో వీ హ్యావ్ జెన్సెన్ హువాంగ్ అంటారు, సెకండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో దట్ ఈస్ హీ ఈస్ ద CEO అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ NVIDIA. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక సత్య నాడెల్లా.
Satya Nadella is the third important personality. Satya Nadella వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్కి మనకి ఏంటి అంటే CEO అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైర్పర్సన్. దెన్ వీ హ్యావ్ వారెన్ బఫెట్ మనకి ఏంటి అంటే కనుక హీ ఈజ్ బేసికల్లీ ద బర్క్షైర్ హతావే అనేటువంటి కంపెనీకి బర్క్షైర్ హతావే ఎస్. దెన్ సిమిలర్లీ మనకి వారెన్ బఫెట్ తర్వాత వీ హ్యావ్ సంబడి కాల్డ్ యాజ్ జేపీ మార్గన్ చేస్కి సంబంధించినటువంటి CEO అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైర్ MD మనకి జేమీ డైమన్. సో హీ ఈజ్ బేసికల్లీ ఫ్రమ్ ద JP Morgan Chase. So Jamie Dimon is from the JP Morgan Chase is the next most powerful person. Then we have Tim Cook, so who is the CEO of Apple. And then we have the next important Mark Zuckerberg from the Facebook. From that of the Facebook. And then we have the Sam Altman వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి ఫౌండర్ అండి. సో ఈ ఓపెన్ ఏఐ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT టెక్స్ట్ బేస్డ్ జనరేషన్ అనమాట, ఇది టెక్స్ట్ బేస్డ్ జనరేషన్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డాలీ వచ్చేసి మనకి ఇమేజ్ జనరేషన్కి ఉపయోగిస్తారు. సో దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ వచ్చేసి సోరా, ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇట్స్ ఎ వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్, టెక్స్ట్ టు వీడియో జనరేషన్ అనేటువంటిది మనకి చేయబడడం జరుగుతుంది. సో నౌ హూ వాజ్ ర్యాంక్డ్ యాజ్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫార్చ్యూన్స్ ఇనాగ్రల్ 100 మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ బిజినెస్ లిస్ట్ అంటే సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఎలన్ మస్క్. సో హూ ఈజ్ బేసికలీ ద ఫౌండర్ ఆఫ్ టెస్లా అండ్ యాజ్ వెల్ యాజ్ ద SpaceX. Further moving forward to the next one, on which date has the government of India declared Janajatiya Gaurava Divas ante Tribal Pride Day to be observed annually commemorating the birth anniversary of the tribal freedom fighter, so that is Birsa Munda. ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించి మనకి ఏంటి అంటే కనుక బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడం గురించి ప్రతి సంవత్సరం మనకి నవంబర్ 15వ తారీఖున మనకి ఈస్ డిక్లేర్డ్ యాజ్ జనజాతీయ గౌరవ దివస్ అండి. November 15th ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద జనజాతీయ గౌరవ దివస్ అంటాం. జనజాతీయ గౌరవ దివస్ అనేటువంటిది మనకైతే సెలబ్రేట్ చేస్తారు. ఎందుకని అని అంటే కనుక టు హానర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో టు హానర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ అంటాం అనమాట. టు హానర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. సో ట్రైబల్ కమ్యూనిటీస్ యొక్క వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని మనకి ఏంటి అంటే కనుక సో ఇది చేయడం గురించి మనకి ఈ యొక్క డేని మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తారు. వై నవంబర్ 15th ఎందుకని అని అంటే కనుక బికాస్ ఇట్ మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ the Birsa Munda who is a revered tribal freedom fighter andi manaki clear. So this is what is another important point manaki teliyali. So then next vachesi entante deeniki sambandhinchi on which date has the government of India declared Janajatiya Gaurava Divas Tribal Pride Day ante so the answer vachesi manaki November 15th is the answer. Moving forward to the next one, which ministry has launched the eShram portal in 2021 to create a comprehensive national database of unorganized workers in India? So మన కంట్రీలో 2 different types of workers ఉంటారండి, లైక్ ఆర్గనైజ్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ఆర్గనైజ్డ్. అన్ఆర్గనైజ్డ్కి ఎగ్జాంపుల్స్ మీకు ఏంటంటే కనుక కన్స్ట్రక్షన్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరూ కూడా మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అండర్లోకి వస్తారు. వీళ్ళకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కూడా మనకి ఉండదన్నమాట. అంటే ఒక పెన్షన్స్ కానీ ఇది కానీ మనకి. సో మనకి which ministry has launched the eShram portal in 2021
టు క్రియేట్ ఏ కాంప్రిహెన్సివ్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇన్ ఇండియా. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఇందాక అనుకున్నట్టుగానే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఆర్ బేసికల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరూ కూడా మనకి దాంట్లోకి ఎగ్జాంపుల్లోకి వస్తారండి. వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేటువంటివి ఉండవు. అందుకని గవర్నమెంట్ ఏంటంటే కనుక ఒక నేషనల్ డేటాబేస్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేసింది, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ శ్రామ్ పోర్టల్. ఈ శ్రామ్ పోర్టల్ అనేటువంటి దాంట్లో మనకైతే కనుక రిజిస్టర్ అయినట్లయితే కనుక సో మనకి ఏంటి అంటే కనుక ద పీపుల్ విల్ గెట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్కి. ఇది మనకి ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయ్మెంట్ మనకి ఈ యొక్క ఈ శ్రామ్ పోర్టల్ అని చెప్పేసి మనకైతే తీసుకుని రావడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఈ శ్రామ్ పోర్టల్. ఈ శ్రామ్ పోర్టల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 2021లో మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారండి, ఇన్ ద ఇయర్ 2021. ఎస్, ఆబ్జెక్టివ్ ఏంటి మనకి టు క్రియేట్ ఏ కాంప్రిహెన్సివ్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇన్ ఇండియా. ఏ కాంప్రిహెన్సివ్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇన్ ఇండియా. సో ప్రొవైడ్ చేయడానికి ఆ నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇన్ ఇండియా మనకి ప్రొవైడ్ చేయడం గురించి ఈ యొక్క ఈ శ్రమ్ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకైతే పెట్టడం జరిగిందనమాట. ఇందులో మనకి ఏంటంటే కనుక సో ఇది మనకి ఏంటంటే ఇట్ విల్ బి రిజిస్టర్డ్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ రిజిస్టరింగ్ ద మనకి ఏంటి అంటే టు రిజిస్టర్ ద ఎవరెవరిని అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రెంట్ లేబరర్ ఒక ఎగ్జాంపుల్. మనం కోవిడ్-19 పాండమిక్లో చూసాం ఎంత స్ట్రగుల్ అయ్యారో వీళ్ళు అనేటువంటిది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి గిగ్ వర్కర్స్ అంటారు, గిగ్ వర్కర్స్, మైగ్రెంట్ లేబరర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ప్లాట్ఫామ్ వర్కర్స్, సో ఎక్సెట్రా. అంటే వాళ్ళకి ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ గురించి ఇవి ప్రొవైడ్ చేయడం గురించి మనకి పోర్టల్ని అయితే కనుక ప్లేస్ చేయబడడం జరిగింది. రీసెంట్లీ మనకి ఏంటంటే బై ద లేటెస్ట్ ఫిగర్స్ అరౌండ్ 30 crore అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అయితే కనుక రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్టర్డ్ ఆన్ దిస్ పర్టికులర్ పోర్టల్. అంటే ఈ పోర్టల్లోకి రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. సో దాని ద్వారానే మనకి బెనిఫిట్స్ అనేటువంటివి వాళ్ళకైతే కనుక వస్తాయండి. సో కమింగ్ టు దిస్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్. దెన్ నెక్స్ట్ వన్, who has been recently appointed as నీరజ్ చోప్రాస్ న్యూ కోచ్. సో ద నీరజ్ చోప్రాకి న్యూ కోచ్గా మనకైతే కనుక ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నీరజ్ చోప్రాస్ న్యూ కోచ్. సో దట్ ఈస్ ఆండ్రియాస్ టార్కిల్డ్సన్, నెక్స్ట్ వచ్చేసి టిరో కీషార్న్ వాల్కాట్, థామస్ రాహ్లర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జాన్ జెలెజ్నీ. సో మనకి ఏంటి అని అంటే కనుక ఎవరికి మనకి ఏంటంటే నీరజ్ చోప్రా తెలియనటువంటి వాళ్ళు అయితే కనుక ఉండారండి. హీఈస్ బేసికల్లీ సో ద మెడలిస్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జావెలిన్ త్రోకి సంబంధించినటువంటి పర్సన్ అనమాట. సో తను టోక్యో ఒలింపిక్ యొక్క గోల్డ్ మెడలిస్ట్ అండ్ 2024 ప్యారిస్ ఒలింపిక్ యొక్క సిల్వర్ మెడలిస్ట్ మనకి. ఎస్, హ్యాస్ అపాయింటెడ్ ద జాన్ జెలెజ్నీ ఆఫ్ ద జెక్ రిపబ్లిక్ యాజ్ హిస్ న్యూ కోచ్. సో ద నీరజ్ చోప్రా మనం తీసుకుంటే కనుక సో దిస్ పర్టికులర్ పర్సనాలిటీ ఈజ్ బేసికల్లీ ద టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండి. టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎలాగంటే కనుక 2024లో మొన్న జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి సిల్వర్ మెడలిస్ట్. సో హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ ద person from that of Jan Zelezny. So that is the Jan Zelezny. So the Jan Zelezny ni manaki enti ani ante kanaka ela from the Czech Republic మనకి ఏంటి అని అంటే కనుక న్యూ కోచ్గా మనకి అపాయింట్ చేయబడడం జరిగిందండి. సో అపాయింటెడ్ యాజ్ న్యూ కోచ్. జాన్ జెలెజ్నీ వాజ్ అపాయింటెడ్ యాజ్ న్యూ కోచ్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు మనకి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటి అని అంటే కనుక తెలియాల్సినటువంటి పాయింట్స్. సో హీఈస్ ద గ్రేటెస్ట్ జావెలిన్ థ్రోవర్గా మనకైతే కనుక పిలుస్తారండి ఈ యొక్క జాన్ జెలెజ్నీని.
బికాజ్ ఎందుకంటే హీ వన్ ద గోల్డ్ మెడల్స్ అట్ 1992 బర్సిలోనాలోను, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ సమ్మర్ ఒలింపిక్స్లోను మనకి ఏంటి అంటే కనుక గోల్డ్ మెడల్స్ అయితే కనుక విన్ అయినటువంటి వ్యక్తి మనకి. సో ఈ యొక్క జాన్ జెలెజ్నీ. సో మనకి ఫస్ట్ ఏం అడుగుతారు, నీరజ్ చోప్రా ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, పాసిబుల్ క్వశ్చన్ ఏంటి మనకి, ఎవరిని రీసెంట్గా మనకి కోచ్ కింద అపాయింట్ చేశారని అడుగుతారు. దట్ ఈస్ జాన్ జెలెజ్నీ, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నీరజ్ చోప్రాస్ న్యూ కోచ్, దట్ ఈస్ జాన్ జెలెజ్నీ. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following musical instruments is associated with the Pandit Ramanarayan, the renowned Indian classical musician who significantly contributed to its popularity as a solo concert instrument? Recently మనకి ఏంటంటే కనుక వెరీ ప్రామినెంట్ పర్సన్ కాల్డ్ యాజ్ పండిట్ రామనారాయణన్ రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉన్నారండి. సో మనకి ఏంటి అని అంటే కనుక సో హీ మెయిన్లీ గెయిన్డ్ ద ప్రామినెన్స్ పర్టికులర్లీ త్రూ వన్ సచ్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ సారంగి. సో సారంగి అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ మనకి ఇప్పుడు సో ద పండిట్ రామనారాయణ్ గురించి మనం తీసుకుంటే, పండిట్ రామ్ నారాయణ్. సో హూ ఈజ్ పండిట్ రామనారాయణ్? సో ద పండిట్ రామనారాయణ్ ఈజ్ బేసికల్లీ ద మనకి ఏంటి అంటే కనుక హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ అనమాట. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ మనకి. సో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, అండ్ హీ ఈజ్ మెయిన్లీ renowned for his contributions as the mastery of the for his contributions and for his mastery of something called as సారంగి. సారంగి అనేటువంటి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క పాపులారిటీని మనకైతే కనుక చేయబడ్డం అయితే కనుక జరిగింది మనకి. సో ఎస్, ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్స్ మనకి ఏంటంటే కనుక ఈయనకి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్, దట్ ఈస్ వాట్ వాజ్ ద సెకండ్ సివిలియన్ హానర్, పద్మ విభూషణ్ కూడా మనకి 2005 సంవత్సరంలో మనకి ఇచ్చారు. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ దట్ ఈస్ నోన్ యాజ్ పద్మ విభూషణ్ మనకి 2005 సంవత్సరంలో మనకైతే కనుక ఇవ్వబడ్డం అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్ సారంగి ఈస్ ద ఆన్సర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ పండిట్ రామనారాయణ్, ద రెనౌడ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్ హూ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటెడ్ ఇట్స్ పాపులారిటీ అంటే కనుక సో దట్ ఈస్ సారంగి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక విచ్ ఇండియన్ ఫారిన్ సెక్రటరీస్ టెన్యూర్ వాజ్ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ బై ది గవర్నమెంట్ అంటిల్ July 14th, 2026? రాజీవ్ కుమార్, అలోక్ కుమార్ సింగ్, నమన్ అరోరా, సంజీవ్ వర్మ అండ్ యాజ్ వెల్ యాజ్ విక్రమ్ మిశ్రీ. సో విచ్ ఇండియన్ ఫారిన్ సెక్రటరీస్ టెన్యూర్ వాజ్ ఎక్స్టెండెడ్ బై గవర్నమెంట్ అంటిల్ July 14th, 2026? రాజీవ్ కుమార్, అలోక్ కుమార్, నమన్ అరోరా, సంజీవ్ వర్మ అండ్ యాజ్ వెల్ యాజ్ విక్రమ్ మిశ్రీ. విక్రమ్ మిశ్రీ మనకి 1989 బ్యాచ్ IFS ఆఫీసర్ అండి. సో హీ హాజ్ అజ్యూమ్డ్ యాజ్ ద 35th ఫారిన్ సెక్రటరీ ఆఫ్ అవర్ కంట్రీ. సో తినని మనకేంటి అని అంటే కనుక సో మనకేంటి అని అంటే కనుక విక్రమ్ మిశ్రీ. ఓకే, సో విక్రమ్ మిశ్రీ మనకి ఏంటంటే కనుక సో హీ ఈజ్ బేసికల్లీ ద 35th ఇండియాస్ 35th ఫారిన్ సెక్రటరీ. సో ద 35th ఫారిన్ సెక్రటరీ మనకి 35th ఫారిన్ సెక్రటరీ, అండ్ దెన్ సో హీస్ టెన్యూర్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అంటిల్ సో ద July 14th, 2026. తన యొక్క టెన్యూర్ని మనకి ఎక్స్టెండెడ్ అంటిల్ July 14th, 2026 వరకు మనకైతే కనుక ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఫాలోయింగ్ ద అప్రూవల్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఫ్రమ్ ద appointments committee of the cabinet, after the approval from the appointments committee of cabinet, ACC అంటాం అనమాట. అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఎవరండి హెడ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్కి? అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ హెడ్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్, చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్. ఎస్, సో సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక విక్రమ్ మిశ్రీ ఎర్లియర్ మనకి అదర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ వచ్చేసి కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీ సర్వ్డ్ యాజ్ ఇండియాస్ అంబాసిడర్ టు చైనా, అండ్ అలాగనే మనకి ఏంటంటే సో సర్వ్డ్ యాజ్ అంబాసిడర్ టు చైనాగా మనకి ఏంటి అంటే కనుక ఇంతకుముందు మనకి సర్వ్ చేశారు. సో అండ్ అలాగనే సో హీ ఈజ్ ఆల్సో సర్వ్డ్ యాజ్ ద డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కూడా మనకైతే కనుక సర్వ్ చేయబడడం జరిగింది. సో కమింగ్ టు దిస్, విచ్ ఇండియన్ ఫారిన్ సెక్రటరీస్ టెన్యూర్ వాజ్ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ బై గవర్నమెంట్ అంటే ఆన్సర్ వచ్చేసి విక్రమ్ మిశ్రీస్ టెన్యూర్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్
did the Chief Minister Yogi Adityanath inaugurate the state's first double-decker electric bus service, aiming to reduce urban traffic congestion and promote the environmental conservation. So మనము ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీని తగ్గించుకుని ఇప్పుడంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ పుష్ అనేటువంటి జరుగుతుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి పుష్ అనేటువంటి జరుగుతుంది. దానికి సంబంధించి వన్ సచ్ ఇనిషియేటివ్ మనకి ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ మనకి రీసెంట్గా ఏంటి అని అంటే కనుక, సో ద స్టేట్స్ ఫస్ట్ ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ మనకి ఏంటంటే కనుక యోగి ఆదిత్యనాథ్ మనకి ఏంటంటే కనుక ఇనాగరేటెడ్ ద ద స్టేట్స్ ఫస్ట్ డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ ఫెసిలిటీని, ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ని మనకి సో రీసెంట్గా తీసుకుని రావడం అయితే కనుక జరిగిందండి. దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కడ అని అంటే కనుక ఇట్ వాజ్ డన్ ఇన్ లక్నోలో రీసెంట్గా మనకి ఈ సర్వీస్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. ఎస్, అండ్ అలాగనే ఆబ్జెక్టివ్ ఏంటిది, ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించడం గురించి అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ని ప్రమోట్ చేయడం గురించి. సో టు రెడ్యూస్ ద అర్బన్ ట్రాఫిక్ కంజెషన్ ఒకటి, రెండవది ఏంటంటే కనుక ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ గురించి మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే మనకి ఏంటంటే కనుక టు అదర్ మేజర్ సిటీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద స్టేట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మనకైతే కనుక దీన్ని ఎక్స్పాండ్ కూడా మనకి చేయబోతున్నారు. ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ డిడ్ ద చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఇనాగరేటెడ్ ద స్టేట్స్ ఫస్ట్ డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడండి, లక్నో ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Where was the Defense Research and Development Organization's long-range land attack cruise missile successfully tested on November 12th, 2024? ఎక్కడ ఈ యొక్క LRLACMని మనకి రీసెంట్గా కండక్ట్ చేశారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. దీన్ని మనకి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చండీపూర్లో మనకి ఒడిస్సాలో మనకైతే కనుక టెస్ట్ చేయబడడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థం చేసుకోవాలి, LRLACM అంటే అర్థం ఏంటి, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్లో రెండు రకాలు ఉంటాయి మనకి, క్రూజ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాలిస్టిక్ అని చెప్పేసి. ఇది మనకి ఏంటంటే కనుక క్రూజ్ మిసైల్. సో రేంజ్ వచ్చేసి మనకి లాంగ్ రేంజ్ పేరులోనే ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్. దీన్ని మనకి ఏంటంటే కనుక మన యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అంటే DRDO అని ఒక బాడీ ఉంది మన కంట్రీలో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. వీళ్ళు మనకి ఏంటంటే కనుక దీన్ని మనకి ఏంటంటే దే కండక్టెడ్ ద ఫ్లైట్ టెస్ట్. సో కండక్టెడ్ ద ఫ్లైట్ టెస్ట్ మనకు అంతే కనుక కండక్ట్ చేయబడడం జరిగింది. కండక్టెడ్ ద ఫ్లైట్ టెస్ట్ అట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. అయితే అట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR. So integrated test range ITR in Chandipur. So in Chandipur, Odisha. సో చండీపూర్ ఒడిస్సాలో మనకి రీసెంట్గా అయితే కనుక చేయబడ్డం అయితే కనుక జరిగిందండి. సో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇన్ చండీపూర్ మనకి ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా అయితే కనుక మనకైతే కనుక చేశారనమాట. దీన్ని టెస్ట్ ఫైర్ చేశారు. సో ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి మనకైతే టెస్ట్ చేశారని చెప్పేసి అడుగుతారు మనకి. నెక్స్ట్ వచ్చేసి చండీపూర్ ఒడిస్సా నుంచి టెస్ట్ చేశారు. దీన్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అని అంటే డెవలప్డ్ బై ద DRDOs, Defense Research and Development Organization, DRDOs, something called as Aeronautical Development Establishment, Bengaluru. Aeronautical Development Establishment, that is what is ADE, Aeronautical Development Establishment. ఎక్కడుందమ్మా ఇది మనకి బెంగళూరులో ఉంది. అండ్ అలాంగ్ విత్ అదర్ DRDO ల్యాబొరేటరీస్ తోటి మనకైతే కనుక దీన్ని డెవలప్ చేయబడడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి ఏంటంటే కనుక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL అంటాం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో దట్ ఈజ్ BDL హైదరాబాద్. అండ్ అలాగనే మనకి వన్ మోర్ ఆర్గనైజేషన్ ఏంటి మనకి, ఫస్ట్ వన్ వచ్చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, రెండవది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, దట్ ఈస్ వాట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక బెంగళూరు. ఈ రెండు బాడీస్ కూడా మనకి ఏంటంటే కనుక భారత్ డైనమిక్స్ లిమిటెడ్, దట్ ఈస్ హైదరాబాద్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు మనకి డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్గా మనకైతే కనుక అడ్వాన్స్డ్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్కి అయితే కనుక మనకు ఉన్నారండి. దే ఆర్ డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్, డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్గా మనకైతే కనుక ఉండడం అయితే జరిగింది. డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్. ఎస్. సో మనకి చూసుకుంటే కనుక వేర్ వాజ్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అంటే, సో ద ఆన్సర్ వచ్చేసి మనకి చండీపూర్. సో చండీపూర్ ఇస్ ద ఆన్సర్ అండి. చండీపూర్ దగ్గర మనకి రీసెంట్గా సో టెస్ట్ ఫైర్ అయితే కనుక చేశారు. క్లియర్. సో దాని అలాగనే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక బాడీ ఉంటుందన్నమాట. వీళ్ళు మనకి ఏంటి అంటే కనుక దీనికి అప్రూవల్ అయితే కనుక ఇచ్చారు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, DAC, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సో దీనికి మనకి హెడ్ ఎవరండి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి? సో దట్ ఈస్ డిఫెన్స్ మినిస్టర్. Union Defense Minister is the chairperson for Defense Acquisition Council. Moving to the next one. Which two space agencies have jointly developed the NISAR satellite? సో నిసార్ శాటిలైట్ని మనకి ఏ రెండు స్పేస్ ఏజెన్సీస్ మనకి డెవలప్ చేశారని అడుగుతున్నారు. ఇస్రో అండ్ USA, నాసా అండ్ రాస్కాస్మోస్, ఇస్రో అండ్ నాసా, CNSA and JAXA, రాస్కాస్మోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇస్రో. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నిసార్ అనేటువంటి శాటిలైట్ని మనకి డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నిసార్ అనేటువంటి శాటిలైట్ అర్థం ఏంటంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని అర్థం మనకి. సింథటిక్ అపర్చర్ రాడార్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, దట్ ఈస్ వాట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ నిసార్ అని చెప్పేసి మనం పిలుస్తాము. సో ఈ యొక్క నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ డిజైన్డ్ యాజ్ ఏ లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీగా మనకైతే కనుక దీన్ని డెవలప్ చేస్తున్నారు. లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ. ఇది ఏం చేస్తుంది అని అంటే కనుక మన యొక్క ఎర్త్ యొక్క ల్యాండ్ అండ్ ఐస్ కవర్డ్ రీజియన్స్ని లో ఉండేటువంటి చేంజెస్ని మనకి ట్రాక్ చేస్తుంది అనమాట. సో ఇట్ ట్రాక్స్ ద చేంజెస్ ఇన్ ద ఎక్కడ ట్రాక్స్ ద చేంజెస్ ఇన్ ద ఎర్త్స్ ల్యాండ్ అండ్ ఐస్ కవర్డ్ రీజియన్స్. ఎర్త్స్ ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐస్ కవర్డ్ రీజియన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ట్రాక్ చేస్తుంది. సో ద నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. ఈ యొక్క నిసార్ అనేటువంటి మిషన్ని మనకి ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ లాంచ్ ఇన్ ఎర్లీ 2025. సో షెడ్యూల్డ్ ఫర్ లాంచ్ ఇన్ ఎర్లీ 2025. ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు తెలియాల్సింది. విచ్ టూ స్పేస్ ఏజెన్సీస్ హ్యావ్ జాయింట్లీ డెవలప్డ్ ద నిసార్ శాటిలైట్ అంటే మనకి ఇస్రో అండ్ యాజ్ వెల్ యాజ్ నాసా ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ అక్వైర్డ్ ద ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఫ్రమ్ ఇండియా? సో ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఇది మనకి ఎవరు డెవలప్ చేశారు? ఇది ఇండిజీనియస్లీ డెవలప్డ్ బై ఇండియా. రీసెంట్గా ఎవరు మనకి కొనుక్కున్నారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఈ యొక్క ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ని మనకి ఇండియా వాళ్ళ నుంచి ఆర్మీనియా వాళ్ళు అయితే కనుక కొనుక్కున్నారండి మనకి. ఎస్, సో ఇండియా నుంచి మనకి ఏంటంటే కనుక ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అంటాము. సో ఈ యొక్క ఆకాశ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక ఎవరు డెవలప్ ఎవరిది మనకి అంటే ఇండియా వాళ్ళది. ఇండియా వాళ్ళు ఇండిజీనియస్లీ డెవలప్ చేసేది. దీన్ని మనకి ఎవరికి షిప్ చేస్తున్నారు అని అంటే కనుక అర్మేనియా వాళ్ళు మన దగ్గర నుంచి మనకేంటి అని అంటే కనుక కొనుక్కోవడం జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ అరౌండ్ 15 మిసైల్స్ని మనకేంటి అని అంటే సిస్టమ్స్ టు అర్మేనియా మనకైతే కనుక సెండ్ చేస్తున్నాం అండి, సప్లయింగ్ టు 15 మిసైల్స్. ఇది సెకండ్ మేజర్ మిసైల్ ఎక్స్పోర్ట్ డీల్ అండి. సో దిస్ వాజ్ ద సెకండ్ మేజర్ ఎక్స్పోర్ట్ డీల్ అనమాట, మేజర్ ఎక్స్పోర్ట్ డీల్. ఎందుకంటే ఇంతకు ముందు ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాహ్మోస్ మిసైల్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాహ్మోస్ మిసైల్. అండ్ ఈ బ్రాహ్మోస్ మిసైల్ మనకి ఎవరికి మనం పర్చేస్ చేస్తున్నాం, ఎవరికి ఇచ్చాం మనము అంటే కనుక
ఫిలిప్పైన్స్ వాళ్ళకి సప్లై చేస్తున్నాము. ఈ బ్రాహ్మోస్ మిసైల్ అనేటువంటిది ఎవరెవరు కలిపి తయారు చేశారు? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద రష్యా. బట్ ఆకాష్ మాత్రం మనం ఇండిజీనియస్గా డెవలప్ చేసాము. ఇది మాత్రం మనకి ఏంటి అని అంటే కనుక బ్రాహ్మోస్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా టుగెదర్ హ్యావ్ డెవలప్డ్ దిస్ మిసైల్ సిస్టమ్. దీన్ని మనకి ఎవరికి ఎక్స్పోర్ట్ చేసాము అని అంటే కనుక ఫిలిప్పైన్స్కి. అండ్ సెకండ్ మేజర్ డీల్ వచ్చేసి మనకి ఈ యొక్క ఆకాష్ వెపన్ సిస్టమ్స్ దట్ ఈస్ టు అర్మీనియాకి మనకి ఏంటంటే పంపించడం జరిగింది. సిమిలర్లీ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ కూడా మనకైతే కనుక ఉంది. అది మన దగ్గర నుంచి పర్చేస్ చేయడానికి ఎక్వైర్ చేసుకోవడానికి ఈవెన్ ఫ్రాన్స్ వాళ్ళు అయితే కనుక మనకి చూస్తున్నారండి. ఆకాష్ మిసైల్ సిస్టమ్స్ గురించి మనకు తెలియాలి అని అంటే కనుక సో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి తెలియాలి? ఆకాష్. సో ఓకే, ఆకాష్ మనకి ఏంటంటే కనుక ఆకాష్ మిసైల్ సిస్టమ్. So when you want to know about Akash missile system, what we need to know? First and foremost point manaki it is developed by that of DRDO. సో దీన్ని మనకి ఏంటంటే కనుక డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకైతే కనుక డెవలప్ చేస్తున్నారు. అండ్ సిమిలర్లీ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అని అంటే కనుక మ్యానుఫ్యాక్చర్డ్ బై భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళు దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అండి. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ we call it as Akash. Yes, this is what is Akash. Now moving to this, which country has recently acquired the indigenously developed Akash surface to air missile system from that of India? So the answer వచ్చేసి మనకి ఏంటంటే కనుక Armenia. Armenia is the answer మనకి. So moving forward to that of the next important one మనకి next important, yes, who has recently been appointed as new brand ambassador of the Madhya Pradesh Tourism Department to promote the state's rich cultural heritage and as well as the natural beauty. సో మన యొక్క మధ్యప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక బ్రాండ్ అంబాసిడర్ని అయితే కనుక అపాయింట్ చేశారు. ఎవరిని అంటే కనుక సో ద బాలీవుడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠిని మనకి ఏంటంటే కనుక సో ఏ స్టేట్ అపాయింట్ చేసింది అని కూడా అడుగుతుంటారు ఒక్కొక్కసారి రివర్స్లో. పంకజ్ త్రిపాఠి. సో పంకజ్ త్రిపాఠి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ambassador, brand ambassador, appointed as the brand ambassador of the Madhya Pradesh టూరిజం డిపార్ట్మెంట్ అండి. మధ్యప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక పంకజ్ త్రిపాఠిని మనకైతే అపాయింట్ చేయబడడం జరిగింది. అండ్ మధ్యప్రదేశ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ద హార్ట్ ఆఫ్ ద ఇండియా మనకి ఏంటంటే విచ్ ఇస్ వెరీ వెల్ నోన్ ఫర్ ద ఇట్స్ ఇంపార్టెంట్ టెంపుల్స్. మధ్యప్రదేశ్ అపాయింటెడ్ బై మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మనకైతే కనుక అపాయింట్ చేశారు. అండ్ దిస్ మధ్యప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ మెనీ అదర్ థింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఖాజూరాహో టెంపుల్స్ వచ్చేసి ఖాజూరాహో టెంపుల్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి భింబేటకా రాక్ షెల్టర్. సో దట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి కన్హా నేషనల్ పార్క్ రాక్ షెల్టర్, కన్హా నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ద ఇంపార్టెంట్ ప్లేసెస్. మనకి ఈ యొక్క టూరిజంని ప్రమోట్ చేయడం గురించి మనకి పంకజ్ త్రిపాఠిని మనకి అపాయింట్ చేశారండి. సో who has recently been appointed as new brand ambassador of the Madhya Pradesh Tourism Department to promote the state's rich cultural heritage and natural beauty అంటే the answer వచ్చేసి పంకజ్ త్రిపాఠి అండి. Moving on to the next one. In which ocean are the Solomon Islands, an archipelago known for its rich marine biodiversity and volcanic islands located అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి సాల్మన్ ఐలాండ్స్ అనేటువంటివి సాల్మన్ ఐలాండ్స్ ఇట్ ఈస్ బేసికల్లీ ద ఆర్కిపిలాగో మనకి ఎక్కడున్నాయి అని అంటే కనుక సో దే వర్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ పసిఫిక్ ఓషన్ అండి. సౌత్ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉన్నాయి. మనకి లొకేటెడ్ ఇన్ సౌత్ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉన్నాయి. అండ్ అలాగనే మనకి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇందులో మనకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 6 మేజర్ వాల్కానిక్ ఐలాండ్స్ అయితే కనుక ఉన్నాయి.
సో కన్సిస్ట్ ఆఫ్ 6 మేజర్ వాల్కానిక్ ఐలాండ్స్ అయితే మనకైతే కనుక ఉన్నాయి. అండ్ ఈ యొక్క సాల్మన్ ఐలాండ్స్ అనేటువంటివి ఈస్ట్ ఆఫ్ ద పపువా న్యూ గినీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ద వనాటో మనకైతే లొకేట్ అయ్యి ఉన్నాయండి. సో దట్ ఈస్ located between the east of the Papua New Guinea and అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ద వన్వాటో దగ్గర మనకైతే కనుక వన్వాటో సో జస్ట్ మినిట్ వన్వాటో దగ్గర మనకి లొకేట్ అయ్యి ఉన్నాయి. రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే కనుక లార్జెస్ట్ కొరల్ కాలనీని వెనక ఐడెంటిఫై చేశారండి సాల్మన్ ఐలాండ్స్లో. సో రీసెంట్లీ డిస్కవర్డ్ ఏంటి అని అంటే కనుక ద లార్జెస్ట్ కొరల్ కాలనీ, కొరల్స్ అంటారనమాట, కొరల్ కాలనీని మనకి అయితే డిస్కవర్ చేయబడడం జరిగింది. అందుకని మనకైతే న్యూస్లో ఉంది. ఇన్ విచ్ ఓషన్ ఆర్ ద సాల్మన్ ఐలాండ్స్? That is an archipelago known for its rich marine biodiversity and volcanic islands located. So they are located in that of the Pacific Ocean and Pacific Ocean lo manakaithe kanaka locate ayi unnai. Moving forward to that of the next one, which company has recently received the final approval from the Securities and Exchange Board of India to launch its mutual fund operations, marking a strategic expansion in the financial sector? So Tata Asset Management, Unifi Capital, next వచ్చేసి ఎడెల్వేస్ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్. ఏ కంపెనీ రీసెంట్గా మనకి సెక్యూరిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనల్ అప్రూవల్ అయితే కనుక పొందింది? ఎందుకని? టు లాంచ్ ద మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్. సో స్టాక్స్ లాగానే మనకి ఏంటంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ మల్టిపుల్ పీపుల్ దగ్గర నుంచి సోర్సింగ్ చేసి ఆ ఫండ్స్ని మల్టిపుల్ స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తారు. సో ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో వీళ్ళ కమిషన్ తీసుకుని సో ద రిమైనింగ్ ప్రాఫిట్స్ని మనకి ఏంటంటే కనుక ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎవరికి రీసెంట్గా అప్రూవల్ వచ్చింది అని అంటే కనుక యూనిఫై అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది మనకి. ఎస్, యూనిఫై అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు బేసికలీ దే ఆర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే మనకైతే ఉంది. ఇట్ ఈస్ బేసికల్లీ ద ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ యూనిఫై క్యాపిటల్. సబ్సిడరీ ఆఫ్ యూనిఫై క్యాపిటల్. సో వీళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సో సెబీ వాళ్ళ యొక్క ఫైనల్ అప్రూవల్ని అయితే కనుక మనకి పొందారండి. వీళ్ళు రిసీవ్డ్ ద సెబీస్ ఫైనల్ అప్రూవల్. ఎందుకని? టు లాంచ్ ద మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్. సో టు లాంచ్ ద మ్యూచువల్ ఫండ్. సో ద మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఆపరేషన్స్ని లాంచ్ చేయడం గురించి మనకి ఫండ్ అయితే కనుక ప్రొవైడ్ చేశారు. యూనిఫై క్యాపిటల్ అనేటువంటిది మనకి 2001లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ ఈస్ యూనిఫై క్యాపిటల్. సో యూనిఫై క్యాపిటల్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2001లో మనకైతే కనుక ఫౌండ్ చేశారు. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో మేనేజర్ ఆఫరింగ్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ బిల్డ్. యూనిఫై క్యాపిటల్ అనేటువంటిది మనకి ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 2001లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ఏ రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో మేనేజర్. Yes. So which company has recently received the final approval from SEBI to launch its mutual fund operations? అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి యూనిఫై క్యాపిటల్ ఇస్తే ఆన్సర్ అంటే మనకి. ఎస్, మూవింగ్ ఫర్దర్ మనకి జార్జ్ అలెగ్జాండర్. ఇంకొక పాయింట్ మనకి ఏంటంటే కనుక జార్జ్ అలెగ్జాండర్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద CEO of the Unify Mutual Fund, who will oversee the mutual fund operations. మనకి ఏంటి అంటే కనుక ఓవర్సీ చేసేటువంటి పర్సన్ మనకి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్,
Which foreign university was the first to establish its campus in Gift City, Gujarat, before the University of Wollongong recently inaugurated its India campus? యూనివర్సిటీ ఆఫ్ వోలన్గాంగ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫారిన్ క్యాంపస్ని రీసెంట్గా మనకైతే కనుక ఇనాగరేట్ చేశారు. ఎక్కడ? గిఫ్ట్ సిటీ గుజరాత్లో. గిఫ్ట్ సిటీ గుజరాత్లో మనకి ఈ యొక్క ద యూనివర్సిటీ ఆఫ్ వోలన్గాంగ్ వాళ్ళు రీసెంట్గా మనకి ఇనాగరేట్ చేశారండి. అయితే వీళ్ళు సెకండ్ సచ్ ఫారిన్ క్యాంపస్ మనకి. సో ద ఫస్ట్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారనమాట, వేరే యూనివర్సిటీ ఉంది, వాళ్ళు వాళ్ళ యొక్క ఫారిన్ యూనివర్సిటీని మనకి అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఆస్ట్రేలియాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డైకిన్ యూనివర్సిటీ. సో ద డైకిన్ యూనివర్సిటీ. సో యొక్క డైకిన్ యూనివర్సిటీ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆస్ట్రేలియా. So the Daikin University from that of the Australia. So they were the first foreign university to open the international campus, to open an international campus in Gift City. Yes, at the Gift City, Gujarat. ఎట్ ద గిఫ్ట్ సిటీ గుజరాత్లో మనకి అయితే కనుక రీసెంట్గా ఇనాగరేట్ అయితే చేశారు డైకిన్ యూనివర్సిటీ. ఫస్ట్ ఫార్మోస్ట్ మనకి. సెకండ్ రీసెంట్ యూనివర్సిటీ మనకి ఏంటంటే కనుక యూనివర్సిటీ ఆఫ్ వోలన్గాంగ్. సెకండ్ వన్ యూనివర్సిటీ ఆఫ్ వోలన్గాంగ్. వీళ్ళు రీసెంట్గా మనకి వీళ్ళ యొక్క ఫారిన్ క్యాంపస్ని మనకి రీసెంట్గా మనకైతే కనుక ఇనాగరేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఈ యొక్క క్యాంపస్లో మనకి ఏంటంటే కనుక గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా మనకి ఎన్హాన్స్ చేస్తాయండి. సో దట్ ఇతర దేశాల నుంచి పీపుల్ అంతా కూడా వచ్చి స్టూడెంట్స్ మన కంట్రీలో చదవడానికి అయితే కనుక అవకాశాలు ఉంటాయి. దేర్ బై ఇట్ విల్ పొజిషన్ అవర్ కంట్రీ యాజ్ అన్ ఎమర్జింగ్ హబ్ ఆఫ్ వాట్ ఫర్ గ్లోబల్ ఎడ్యుకేషన్. సో గ్లోబల్ ఎడ్యుకేషన్లో మనకి ఎమర్జింగ్ హబ్గా మనకైతే కనుక దీన్ని అయితే కనుక మార్చగలవు. సో కమింగ్ టు దిస్, విచ్ ఫారిన్ యూనివర్సిటీ వాజ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ క్యాంపస్ ఇన్ గిఫ్ట్ సిటీ గుజరాత్ బిఫోర్ ద యూనివర్సిటీ ఆఫ్ వోలన్గాంగ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇట్స్ ఇండియా క్యాంపస్? హార్వర్డ్ యూనివర్సిటీ, డైకిన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్, నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టొరంటో. డైకిన్ యూనివర్సిటీ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. In which Indian state is the Sumi Naga tribe predominantly found, known for celebrating the festivals like Ahuna and Tuluni? So Sumi Naga tribal people manaki entante kanaka, so they are one of the, so in which Indian state is the Sumi Naga tribe predominantly found, who is known for celebrating the festivals like Ahuna and Tuluni? ఎస్ అండి, సుమి నాగా అనేటువంటి ట్రైబ్ ఆర్ సెమా నాగా అనేటువంటిది మేజర్ ట్రైబల్ కమ్యూనిటీస్ అనమాట. ఎక్కడ అంటే నాగాల్యాండ్లో. సో పర్టికులర్లీ దే ఆర్ ద, సో సుమి నాగా ట్రైబల్ కమ్యూనిటీ కదా. సుమి నాగా ట్రైబ్ మనకి ఏంటంటే కనుక, సో దే ఆర్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ ద, ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ నాగాల్యాండ్లో మనకైతే కనుక మనకి ఎక్కువగా మనం చూడొచ్చు ఈ యొక్క సుమి నాగా ట్రైబల్ పీపుల్ని. సిమిలర్లీ వీళ్ళు ఏంటంటే కనుక, సో దే ఆల్సో మెయిన్లీ దే రిసైడ్ ఇన్ సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సదరన్ రీజియన్స్ ఆఫ్ ద స్టేట్. సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సదరన్ రీజియన్స్ ఆఫ్ ద స్టేట్లో మనకైతే కనుక ఎక్కువగా మనకైతే కనిపిస్తారండి వీళ్ళు. టూ కల్చరల్లీ సిగ్నిఫికెంట్ అనమాట, టూ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే కనుక మనకైతే కనుక వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అవి మనకి ఏంటంటే కనుక అహూనా ఫెస్టివల్ అంటాం. అహూనా ఫెస్టివల్ అనేటువంటిది పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్. ఇట్ ఈస్ ద పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్. దెన్ వీ హ్యావ్ ద తులూని ఫెస్టివల్. తులూని ఫెస్టివల్ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే కనుక ఇట్స్ బేసికలీ లైక్ వెల్కమింగ్ ద అరైవల్ ఆఫ్ న్యూ క్రాప్స్. ఎస్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద సుమి నాగా ట్రైబ్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎక్కడ అంటే కనుక నార్త్ ఈస్టర్న్ స్టేట్ నాగాల్యాండ్ ఈస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అట్ ద 73rd Miss Universe pageant on November 16th, 2024 in Mexico City Arena, who was crowned as Miss Universe? So that is Shaynes Palacios, next వచ్చేసి తెల్విగ్, దెన్ ఆర్బోని గ్యాబ్రియల్, నెక్స్ట్ వచ్చేసి చిదిమ్మా ఎడెచినా, దెన్ మారియా ఫెర్నాందా బెల్ట్రాన్. సో ఎవరు మనకి ఏంటంటే కనుక 73rd మిస్ యూనివర్స్గా మనకి ఏంటి అంటే కనుక ఇది చేయబడ్డారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక విక్టోరియా తెల్విగ్.
ఎస్. సో దట్ ఈస్ విక్టోరియా తెల్విగ్. ఈ యొక్క విక్టోరియా తెల్విగ్ మనకి ఏంటంటే కనుక ఫ్రమ్ ద డెన్మార్క్. సో వాజ్ క్రౌన్డ్ మిస్ యూనివర్స్ 2024 అండి. క్రౌన్డ్ మిస్ యూనివర్స్ 2024. దిస్ వాజ్ ద ఫస్ట్ మిస్ యూనివర్స్ 2024. డెన్మార్క్స్ ఫస్ట్ విన్ అనమాట. సో ఇట్ ఈస్ ద డెన్మార్క్స్ ఫస్ట్ విన్. మనకి. సో దట్ ఈస్ నోన్ యాజ్ విక్టోరియా తెల్విగ్ అంటాం. ఈ యొక్క ఈవెంట్ మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక మెక్సికో సిటీ అరీనా ఇన్ మెక్సికో సిటీ. సో ద మెక్సికో సిటీ అరీనా ఇన్ మెక్సికో సిటీలో మనకైతే కనుక జరిగింది. ఇది మనకి ఈవెంట్ వచ్చేసి మనకి మెక్సికో సిటీ అండి. సో సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ షైనిస్ పలాసియోస్ ఎవరైతే ఉన్నారో మనకి ఫ్రమ్ నికారగువా, షీ వాజ్ ద అవుట్ గోయింగ్ టైటిల్ హోల్డర్ అండి. సో దట్ ఈస్ షైనిస్ పలాకియోస్ మనకి ఏంటంటే కనుక సో షీ ఈస్ బేసికల్లీ ద అవుట్ గోయింగ్ టైటిల్ హోల్డర్. ఎస్. సో సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక at the 73rd Miss Universe pageant held in November 16th 2024 in Mexico City Arena, who was crowned as Miss Universe ante kanaka Telvig is basically the answer. Moving to the next one, who has been crowned as Femina Miss India World 2024. So the Femina Miss India World 2024 ga manakaithe kanaka evarni chesarani cheppesi adugutaru manaki. So Femina, సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక నిఖితా పౌర్వల్ మనకి ఏంటంటే కనుక ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో దట్ ఈస్ నిఖితా పౌర్వల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మధ్యప్రదేశ్. రీసెంట్లీ మనకైతే కనుక న్యూస్లో ఉన్నారండి నిఖితా పౌర్వల్. సో నిఖితా పౌర్వల్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ హ్యాస్ బీన్ క్రౌన్డ్ యాజ్ ద crowned from that of the Madhya Pradesh మనకి ఏంటంటే కనుక మధ్యప్రదేశ్. సో crowned as the Femina Miss India World 2024. crowned as Femina Miss India World 2024. Miss India World 2024. Similarly other personality మనకి ఏంటంటే కనుక రియా సింగా మనకి ఏంటంటే మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ అండి. రియా సింగా వచ్చేసి న్యూస్లో ఉన్నారు మనకి. సో షీ ఈస్ ద మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్. మిస్ యూనివర్స్ ఇండియా 2024 మనకి. సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ క్రిస్టైనా సిస్కోవా. సో దట్ ఈస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ క్రిస్టైనా సిస్కోవా. PYSZ కోవా మనకి జెక్ రిపబ్లిక్ నుంచి. సో మిస్ వరల్డ్ 2024 మనకి. ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి తెలియాల్సినటువంటివి. హూ వాజ్ క్రౌన్డ్ యాజ్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 తీసుకుంటే కనుక మనకి ఆన్సర్ వచ్చేసి నిఖితా పౌర్వల్ ఈజ్ ద ఆన్సర్ అండి. Moving to the next one, who is the second foreign dignitary to be honored with the Nigeria's second highest award, the Grand Commander of the Order of Niger అంటారు మనకి. సో ద సెకండ్ మనకి ఏంటంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఎవరికి కన్ఫర్ చేశారని అడుగుతారు. ఎవరికి కన్ఫర్ చేశారు అని అంటే కనుక మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి మనకైతే కనుక కన్ఫర్ చేయబడడం జరిగిందండి. నైజీరియా యొక్క సెకండ్ హైయెస్ట్ హానర్ మనకిది. second highest award. What was the name of that particular award? The Grand Commander of the Order of Niger. Grand Commander of the Order of the Niger అనేటువంటి అవార్డ్ని మనకి ఎవరికి కన్ఫర్ చేశారు? సో నౌ ఇట్ వాస్ కన్ఫర్డ్ అపాన్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి మనకైతే కనుక కన్ఫర్ చేయబడడం జరిగింది. విత్ దిస్ నౌ హీ వాజ్ ద second foreign dignitary to receive this award. Second foreign dignitary to receive this particular award అండి.
ఈ యొక్క అవార్డు పొందడంలో మనకి ఏంటంటే కనుక సెకండ్ ఫారిన్ డిగ్నిటరీ. సో సిమిలర్లీ మనకి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ యూకేకి ఫస్ట్ అవార్డు ఫస్ట్ ఇచ్చారు మనకి, ఫస్ట్ ఫారిన్ డిగ్నిటరీ. సో ద ఫస్ట్ బీయింగ్ ద క్వీన్ ఎలిజబెత్, ఇప్పుడు కాదు, వే బ్యాక్ 1969లో మనకి క్వీన్ ఎలిజబెత్. సో దట్ ఈస్ ద క్వీన్ ఎలిజబెత్ మనకి ఆఫ్ ద యూకే, యునైటెడ్ కింగ్డమ్ మనకైతే కనుక అవార్డు ఇచ్చారు. ఈ యొక్క అవార్డుని మనకి ఎవరు ప్రెసిడెంట్ చేశారు అంటే కనుక నైజీరియా యొక్క ప్రెసిడెంట్ మనకి బోలా అహ్మద్ తినుబు అండి. బోలా అహ్మద్ తినుబు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. ఎస్, సో నైజీరియా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి బోలా అహ్మద్ తినుబు. సో ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక బ్రెజిల్ అయితే కనుక విజిట్ చేయబడటం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్యారికోమ్ లీడర్స్ యొక్క సమ్మిట్ని కూడా అటెండ్ చేయడానికి కూడా మనకి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక విజిట్ చేశారు. సో నైజీరియాని విజిట్ చేసినప్పుడు నైజీరియా యొక్క ప్రెసిడెంట్ మనకి ఏంటంటే బోలా అహ్మద్ తినుబు నైజీరియాకి సంబంధించినటువంటి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్, దట్ ఈస్ ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్ అనేటువంటి అవార్డుని మనకైతే కనుక కన్ఫర్ చేయబడడం జరిగింది. విత్ దిస్ అవార్డ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ బికేమ్ ద సెకండ్ ఫారిన్ డిగ్నిటరీ టు రిసీవ్ దిస్ అవార్డ్, ద ఫస్ట్ బీయింగ్ క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ యూకే. సో దట్ ఈస్ who was the second foreign dignitary to be honored with the Nigeria's second highest award, the Grand Commander of Order of Niger, అంటే మనకి నరేంద్ర మోదీ is basically the answer. క్లియర్ అండి, గాట్ ఇట్? ఎస్. సో మనకి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్ అంటే మనకి నరేంద్ర మోదీ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 అంటే నిఖితా పౌర్వల్ ఇస్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ద 73rd మిస్ యూనివర్స్ పెజెంట్లో మనకి అయితే కనుక హూ వాస్ క్రౌన్డ్ మిస్ యూనివర్స్ అంటే కనుక సో దట్ ఈస్ నోన్ యాజ్ జార్ తెల్విగ్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్, దెన్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ సుమీ నాగా ట్రైబ్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ అంటే కనుక నాగాల్యాండ్లో మనం ఎక్కువ కనిపిస్తారు వీళ్ళు మనకి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ వాలన్గాగ్ అనేది సెకండ్ యూనివర్సిటీ రీసెంట్గా ఫారెన్ యూనివర్సిటీ టు సెటప్ ఇట్స్ ఫారెన్ క్యాంపస్ ఇన్ ద గిఫ్ట్ సిటీ, ద ఫస్ట్ బీయింగ్ ద డైకెన్ యూనివర్సిటీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా. The first being Daiken University from Australia. Then next, which company recently received the final approval from SEBI అంటే కనుక యూనిఫై క్యాపిటల్ వాళ్ళకి ఫైనల్ అప్రూవల్ అయితే కనుక వచ్చింది. సాల్మన్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే సౌత్ పసిఫిక్ ఓషన్లో మనకైతే కనుక ఉన్నాయి. ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా మధ్యప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అపాయింట్ చేశారు అని అంటే కనుక పంకజ్ త్రిపాఠి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆకాష్ మిసైల్ సిస్టమ్ మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఎవరికి సేల్ చేశారు అని అంటే కనుక అర్మీనియా వాళ్ళకి మనం అయితే కనుక సేల్ చేయడం జరిగింది. నిస్సార్ శాటిలైట్ ఎవరెవరు జాయింట్గా మనకి డెవలప్ చేస్తున్నారు అంటే నాసా అండ్ యాజ్ వెల్ as ఇస్రో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అంటే చండీపూర్ నుంచి మనకి టెస్ట్ ఫైర్ చేయబడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ రీసెంట్గా మనకి స్టేట్స్ ఫస్ట్ డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ మనకి ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే లక్నో నుంచి స్టార్ట్ చేశారండి సర్వీస్. ఫారిన్ సెక్రటరీ ఎవరికి రీసెంట్గా టెన్యూర్ని మనకి 1 year జూలై 14th 2026 వరకు ఎక్స్టెండ్ చేయబడింది అంటే కనుక విక్రమ్ మిశ్రీ ఈస్ ద ఆన్సర్. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ పండిట్ రామనారాయణ్, దట్ ఈస్ సారంగి ఈస్ ద ఆన్సర్. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నీరజ్ చోప్రాస్ న్యూ కోచ్ అంటే సో దట్ ఈస్ జాన్ జెలెజ్నీ ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ మనకి సో ద ఈ శ్రమ్ పోర్టల్ 2021 ఎవరు మనకైతే తీసుకుని వచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ as ఎంప్లాయ్మెంట్. ఆన్ విచ్ డేట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ జనజాతీయ గౌరవ దివస్ అంటే November 15th ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఇట్. హూ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే కనుక ఇట్ వాస్ ఎలాన్ మస్క్. ఇండియా సౌదీ అరేబియా పొలిటికల్ సెక్యూరిటీ సోషల్ అండ్ కల్చరల్ కమిటీ ఎక్కడ జరిగింది అంటే కనుక మీటింగ్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగిందండి. దెన్ నెక్స్ట్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎవరితో మనకు కొలాబరేట్ అయ్యారు అని అంటే కనుక టాటా పవర్ వాళ్ళతో మనకి కొలాబరేట్ అవ్వడం జరిగింది. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ అండి. లెట్ us meet in the next session.